चित्तवृत्ति निरोधः तथा द्रष्टुस्वरूपे अवस्थानम् वृत्तिसारूप्यमितरत्रः वृत्तय पंचतय क्लिष्टा क्लिष्टा। ओम शांति शांति शांति। థ్యాంక్ యూ. ఇవాళ ఓన్లీ ఫర్ విమెన్ శక్తి యోగా. సో దిస్ సెషన్ కంప్లీట్ విమెన్స్ సెషన్ అండి, అందుకే దీనికి శక్తి యోగా అన్నా. శక్తి అంటే ఇస్ ద ఫెమినైన్ ఎనర్జీ, దట్ ఇస్ ద విమెన్ ఎనర్జీ. సో అన్ని ఎనర్జీస్ కన్నా విమెన్ ఎనర్జీ చాలా శక్తివంతమైంది. ఇట్స్ అ వెరీ ఎనర్జెటిక్ విమెన్. ఎంత శక్తి ఉంది అంటే విమెన్ లోపల ఉన్న ఆ స్త్రీ ఆ ఎనర్జీ మనం రేజ్ చేయగలిగితే, దాన్ని స్టిమ్యులేట్ చేయగలిగితే, దాన్ని యాక్టివేట్ చేయగలిగితే ఆ ఎనర్జీని తట్టుకోవడం చాలా చాలా కష్టం అంట. అంత శక్తి మనకుంది. అందుకే శక్తి అని అంటారు. శక్తి అంటేనే దట్ ఈస్ ద విమెన్ ఎనర్జీ అని చెప్పి, అంటే ఫెమినైన్ ఎనర్జీ అని చెప్పి, శక్తి, ద పవర్, ఎనర్జీ. సో అంత శక్తి ఒక విమెన్ కు ఉంది. యోగాలో యోగా అంతా కూడా చాలా వరకు ఆ ఎనర్జీ, ఆ విమెన్ కున్న ఎనర్జీ, విమెన్ కున్న క్వాలిటీస్, ఆ ఎనర్జీస్ ఎట్లా రేజ్ చేయాలి, మనం ఎలా రేజ్ చేసుకోవాలి, సో మనకున్న హార్మోన్స్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఆల్ చక్రాస్, షట్చక్రాస్ అంటాం కదా, ఉన్న ఈ చక్రాస్ అన్ని ఎనర్జీ సెంటర్స్ అన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి. సో యోగాలో చాలా వరకు ఈ శక్తి గురించే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. శక్తి, ఎనర్జీ. మనం అంటే ఫిజికల్ గా ఎక్కువ ఎనర్జీ జనరల్ గా మనం కంపేర్ చేస్తే మెన్ అండ్ విమెన్ లో ఫిజికల్ గా మనం కొంచెం తక్కువ ఉంటుంది, కానీ మెంటల్ గా ఎనర్జీ చాలా చాలా ఎక్కువ. ఇట్స్ వెరీ పవర్ఫుల్. ఒక సిచ్యువేషన్ కానీ, ఒక ఏదైనా వర్క్ ఏదైనా కానీ, విమెన్ జస్ట్ చాలా సింపుల్ గా, చాలా కూల్ గా ఏ సిచ్యువేషన్ అయినా కూడా బ్యాలెన్స్ చేయగలుగుతారు. అది చేసే అంత శక్తి విమెన్ కు ఉంటుంది. సో కానీ ఇప్పుడు మనం ఇవాళ ఈ శక్తి ఏదైతే ఉందో, శక్తి యోగా మన లోపల ఉన్న ఎనర్జీని, అలాగే మనకు ఆ ఉన్న ఎనర్జీ సెంటర్స్ ని ఎలా ఎనర్జైజ్ చేసుకోవాలి అనేది ఆసనాస్ ద్వారా, ముద్రాస్ ద్వారా, బ్రీతింగ్ ద్వారా, ఫుడ్ ద్వారా. మెయిన్ ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటి ద్వారా ఎలా ఎనర్జైజ్ చేసుకోవాలి అని పర్టికులర్ గా మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది మన బాడీ. ఎందుకంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ ద బాడీ. బాడీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద బాడీ ఈజ్ యువర్ బేస్, అలాగే ఇట్ ఈజ్ యువర్ గ్రౌండ్. ద బాడీ ఈజ్ యువర్ బేసిక్ ట్రూత్ అని చెప్తాం. అలాగే సో ఎప్పుడు కూడా బాడీకి అగెనెస్ట్ గా మీరు వెళ్ళకూడదు. బాడీ అగెనెస్ట్ గా ఎవరూ వెళ్ళకూడదు, మెన్ ఆర్ విమెన్. ఎందుకంటే బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనకి. బాడీ అనేది ఒక బేస్. ఇది బాడీ లేకపోతే మనం లేవు. సో ఇప్పుడున్న ప్రజెంట్ ఈ బాడీ, ఇది నిజం. మీరు ఇప్పుడు ఉన్న ఇది ఏదైతే ఉందో, ఈ శరీరం ఏదైతే ఉందో, ఈ బాడీ ఏదైతే ఉందో, దిస్ ద ట్రూత్, ఇది నిజం. సో ఎప్పుడైతే మీరు అగెనెస్ట్, అంటే వెన్ ఎవర్ యు ఆర్ అగెనెస్ట్ ద బాడీ, యు ఆర్ గోయింగ్ అగెనెస్ట్ ద గాడ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు మీ బాడీకి రెస్పెక్ట్ ఇవ్వరో, సో యువర్ బాడీ, యువర్ మీరు బాడీతో కాంటాక్ట్ ఏదైతే ఉందో అది లాస్ అయిపోతారు. మన బాడీకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఆ రెస్పెక్ట్ లేకపోతే, ఆ డిస్రెస్పెక్టబుల్ కనుక మీరు బిహేవ్ చేస్తే, మనకి బాడీకి ఉన్న, ఆ మైండ్ కి బాడీకి ఉన్న కాంటాక్ట్ ఏదైతే ఉందో అది మనం లాస్ అవుతాం. ఇది చాలా ఇంపార్టెంట్. బికాస్ యువర్ బాడీ ఈజ్ యువర్ కాంటాక్ట్. యువర్ బాడీ ఈజ్ టెంపుల్. దిస్ బాడీ ఈజ్ ద టెంపుల్. బాడీ ఈజ్, యువర్ బాడీ ఈజ్ ఒక బ్రిడ్జ్.
ఒక బ్రిడ్జ్ లాగా మనకి ఈ బాడీ ద్వారానే ఏది చేయాలన్నా మనం ఈ బాడీ ద్వారానే చేయగలుగుతాం. సో ఇది నిజం కాబట్టి ఇది ట్రూత్. మనం ఈ బాడీని ఒక టెంపుల్ గా చూసుకోవాలి. ఈ బాడీలో ఒక గాడ్ ఉన్నాడు కాబట్టి బాడీని ఎందుకు నేను చెప్తున్నానంటే సాధారణంగా విమెన్ కోపం వచ్చినప్పుడు లేదా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళినప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ ఆలోచించేది కోపాన్ని. అంటే ఇన్ ఎనర్జీ మనకి బాగా ఎక్కువ విమెన్ కి. ఆ మనం ఇప్పుడు ఇంట్లో వర్క్ చేస్తున్నాం, బయట వర్క్ చేస్తున్నాం, ఫ్యామిలీ, తర్వాత ఆఫీస్, చిల్డ్రన్, దీర్ ఆల్ సిచ్యువేషన్స్, సో మెనీ సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాలి. ఎంతో స్ట్రెస్ ఉంటుంది. ఆల్ అంటే మనం చేసే రొటీన్ లో వైఫ్ గా, సిస్టర్ గా, డాటర్ గా, లేకపోతే అక్కగా, చెల్లిగా, కూతురు, ఎన్ని క్యారెక్టర్స్ మనము చేయాలి అని అంటే వన్ డేలో మీరు గనక చూసుకుంటే ఎన్ని క్యారెక్టర్స్ లో మనం ఉంటాము. సో ఈ క్యారెక్టర్స్ లో ఉంటూ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవ్రీథింగ్ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉంటాం. కానీ కొన్ని పరిస్థితుల్లో మనం ఒక్కొక్కసారి ఆ బ్యాలెన్స్ తప్పి ఇంకా నా వల్ల కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయి ఇమీడియట్ గా బాడీని హర్ట్ చేసుకోవడం అనేది ఎక్కువగా విమెన్ చేస్తూ ఉంటారు. సో ఈ బాడీ లేకపోతే మనం లేం కాబట్టి ఇది నిజం. కాబట్టి బాడీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. బాడీకి అగెనెస్ట్ గా వెళ్ళకండి. బాడీకి అగెనెస్ట్ గా వెళ్తే మనం గాడ్ కి అగెనెస్ట్ గా వెళ్ళినట్టే. సో మన సాంప్రదాయంలో కానీ మన భారతీయ సాంప్రదాయంలో మన కల్చర్ చూసుకుంటే ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్, మన క్లాత్స్, బట్టలు ఎలా వేసుకోవాలి, మనము ఫుడ్, ఆహారం ఎలా తీసుకోవాలి, ఒక విమెన్ చిన్నప్పటి నుంచి ఒక కేర్ లో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు అవన్నీ అంత నమ్మకాలు అవన్నీ చాదస్తాం, అదంతా దాన్ని ఎవరు కూడా పాటించటం లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విమెన్ ఇష్యూస్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. విమెన్ ఇష్యూస్ లో పిసిఓడి ప్రాబ్లమ్స్, పిఎంఎస్ ప్రాబ్లమ్స్, యూట్రస్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, సో మైగ్రేన్, సైనస్, అలర్జీస్, సో స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ప్రాబ్లమ్స్ చాలా చిన్న ఏజ్ లో, అంటే 15, 16 years, 18 years నుంచే చాలా ప్రాబ్లమ్స్, అర్లీ మెనోపాజ్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నారు. ఇంతకు ముందు లేదు, ఇప్పుడు ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం? సో మన డైట్ చేంజ్ అయింది, మన లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, మన ఆలోచించే విధానం చేంజ్ అయింది. వీఆర్ ఆల్ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో ఉన్నాం మనం. సో ముఖ్యంగా విమెన్ యూట్రస్ 15 years కి యూట్రస్ అండ్ ఓవరీస్ అంటే హార్మోన్స్ అనేది మనకి 15 years ఏజ్ లో జరుగుతుంది. 14 or 15 years. ఇప్పుడు ప్రెసెంట్ అర్లీ మెన్స్ట్రుయేషన్ అంటే 9 years, 10 years, 11 years కే అందరూ 10 years కే మెచ్యూర్ అయిపోతున్నారు ఇప్పుడు పిల్లలు. సో దీనికి మెయిన్ రీజన్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఫుడ్ ఇస్ ద హైబ్రిడ్. ఎవ్రీథింగ్ ప్రాసెస్ ఫుడ్ హైబ్రిడ్, అంటే దాంట్లో లైఫ్ లేదు. మెయిన్ ఎగ్స్ తీసుకోండి, పౌల్ట్రీ ఎగ్, లేదా టమాటోస్ తీసుకోండి, ఇట్స్ ఆల్ హైబ్రిడ్. దెన్స్ నో లైఫ్. మనం తీసుకునే ఫుడ్ లో ఎక్కడ లైఫ్ లేదు. సో మన లైఫ్ ఉన్న ఫుడ్ తినగలిగితే మన యూట్రస్ కి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇది ఎందుకో కూడా నేను చెప్తా, ఎలాగో కూడా చెప్తా. ఫస్ట్ మన యోగాలో మనం మాట్లాడుకోవాలి అని అంటే ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది చక్రాస్ గురించి. ఒక విమెన్ ని ఒక ధరణి అని అంటారు. అంటే ఒక తల్లి చాలా ధరణి అంటే భూమితో, పృథ్వీతో పోలుస్తారు. అంటే ధరణి అంత ఓపిక ఉంటుంది, అంత సహనం ఉంటుంది అని, అంత పాజిటివ్నెస్ ఉంటుంది అని చెప్పేసి ధరణి అంటారు. ధరణి అంటే భూమి, ఎర్త్ తో పోలుస్తారు. సో ముఖ్యంగా మన ఆర్గన్స్ అన్నిటికీ, మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నిటికీ కూడా ఒక గుణం ఉంటుంది. గుణం అంటే దాని నేచర్, దానికి ఒక క్వాలిటీ ఉంటుంది, దానికి ఒక నేచర్ ఉంటుంది. మీరు ఆయుర్వేద బుక్స్ కనుక తీసుకుంటే వస్తు గుణ దీపిక, వస్తు గుణ ప్రకాశిక
అనే ఉంటాయి గ్రంథాలన్నీ. అంటే ఎక్కడా కూడా మన ఆర్గాన్స్ ఎటువంటి గుణాన్ని చూపిస్తున్నాయి, దాని నేచర్ ఏంటి అనేది ముందు మనం తెలుసుకోవాలి. సో మనకి విమెన్ కి ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఉన్న యూట్రస్. యూట్రస్ ఉన్నకి నేచర్ ఏంటి? యూట్రస్ మనకి లోయర్ అబ్డామిన్ కింద ఉంటుంది. లోయర్ అబ్డామిన్ ఎగ్జాక్ట్ గా నావెల్ కి కింద లోయర్ అబ్డామిన్ లో యూట్రస్ అండ్ ఓవరీస్ ప్లేస్ చేసి ఉంటాయి. సో దీనికి బాడీలో చక్రాస్ చెప్పేటప్పుడు మూలాధార చక్ర అంటే బేస్ చక్ర, రూట్ చక్ర అని చెప్తాం. అండ్ నెక్స్ట్ చక్ర స్వాదిష్టాన చక్ర. స్వాదిష్టాన చక్ర ఎగ్జాక్ట్ గా నావెల్ కి 4 ఫింగర్స్ కింద ఉంటుంది. మూలాధార చక్ర ఎగ్జాక్ట్ కి మీ యానస్ కి కొంచెం పైన, ఒక 1/2 ఇంచ్ పైన రూట్ చక్ర అని అంటాం. ఈ రూట్ చక్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూట్రస్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా స్వాదిష్టాన చక్ర, రూట్ చక్ర నుంచే మనకి ఉంటాయి. ఎందుకంటే ఎర్త్ కి ఎలాంటి నేచర్ ఉందో మన యూట్రస్ కూడా అలాంటి నేచరే ఉంది. ఎర్త్ కి ఎలాంటి నేచర్ ఉంది? భరించడం, తర్వాత దాన్ని రీప్రొడక్ట్ చేయడం, ఒక సృష్టిని క్రియేట్ చేయడం. మూలాధార చక్ర ఎర్త్ అయితే స్వాదిష్టాన చక్ర వాటర్ బాడీ అని చెప్తాం. వాటర్ బాడీ ఎందుకంటే వాటర్ ఇస్ చాలా ఇంపార్టెంట్. వాటర్ లేకపోతే ప్రాణి లేదు, ఎటువంటి సృష్టి లేదు. వాటర్ ద్వారానే ప్రాణి ఉంటుంది. అందుకే మనం ఫస్ట్ మనం స్పేస్ లో కానీ వేరే ఎక్కడైనా కూడా వాటర్ ఉందా లేదా అనేది చూస్తాం. ఎందుకంటే వాటర్ ఉంది అంటే వేరే ప్లానెట్స్ లో వాటర్ ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ ఎక్కడ ఒక ప్రాణి ఉంది అని అర్థం. వాటర్ నుంచే ఒక సృష్టి జరుగుతుంది, ఒక ప్రాణి జరుగుతుంది. కాబట్టి వాటర్ చాలా ఇంపార్టెంట్. ఆ వాటర్ ఎక్కడ ఉంటుంది మనకి? ఎగ్జాక్ట్ గా స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్ర అందుకే వాటర్ బాడీ అని చెప్తాం. వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏముంది? ఎర్త్ ఉంది కింద. ఎర్త్ భూమి ఉంది. ఎప్పుడైతే మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, చాలా రోజులు అంటే 70s లో కనుక మీరు వెళ్తే ఈవెన్ 80s వరకు కూడా చాలా మంది ఫస్ట్ గర్ల్ అమ్మాయి మెచ్యూర్ అయితే ఫస్ట్ 3 days వాళ్ళని స్నానం చేయనివ్వకుండా ఆ 3 days వాళ్ళని కూర్చోబెట్టి రెస్ట్ ఇచ్చి ఒక ప్రాసెస్ చేసేవాళ్ళు. వాళ్ళకందరికి మంచి ఫుడ్, తిల్ ఆయిల్, తర్వాత సెసమే నువ్వుల లడ్డు, కొబ్బరి లడ్డు, మంచి స్వీట్, తర్వాత ఘీ, ఇవన్నీ మంచి స్పెషల్ గా ఫుడ్ ఇచ్చి స్పెషల్ గా వాళ్ళని ఒక పక్కన కూర్చోబెట్టేవాళ్ళు. సో ఇప్పుడు అది ఎవరు చెయ్యట్లేదు. ఎందుకు కూర్చోబెట్టేవాళ్ళు అంటే ఫస్ట్ మెచ్యూర్ అయినప్పుడు ఆ ఏదైతే మనకి ఆ బ్లీడింగ్ అవుతుందో ఫస్ట్ మెచ్యూర్ అప్పుడు, ఆ బ్లీడింగ్ అయినప్పుడు అది మనకు అలవాటు ఉండదు. ఫస్ట్ అమ్మాయికి సడన్ గా అట్లా బ్లీడింగ్ అవుతుంటే చాలా చిరాగ్గా ఉంటుంది, చాలా ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది, చాలా చీదరగా ఉంటుంది. ఆ ఇన్కన్వీనియన్స్ ని అలవాటు చేయడానికి, అంటే మీ బాడీలో వచ్చే చేంజ్ ని మీ మైండ్ కి అలవాటు చేయడానికి 3 days అలానే ఉంచేవాళ్ళు. ఎందుకంటే ఆ చిరాకు, ఆ చీదర మనం వాష్ చేసుకోకుండా అట్లా ఉండడం. ఎందుకంటే ఎర్త్ కి ఎప్పుడు కూడా ఎర్త్ ఎలా ఉంటుందండి? అంత తడిగా, బురదగా, అంత చీదరగా, అలా చిత్తడి అంటాం, చిత్తడి నేలలో అంటాం. అలా ఉంటేనే అక్కడ మీకు ప్లాంటేషన్ బాగా జరుగుతుంది. కొన్ని ఫారెస్ట్ ఏరియాల్లో అలా చిత్తడిగా ఉంటేనే ఒక థిక్ ఫారెస్ట్, మంచి ప్లాంటేషన్, మంచి ఫెర్టిలైజర్ ల్యాండ్ అని అంటాం. అలాగే మన ఎర్త్ అంటే మన మణిపూరక చక్ర కూడా మన లోపల బాడీలో ఇదంతా ఉంటేనే ఆ ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. అది మనకు బాడీకి అలవాటు అవ్వాలి, మన మైండ్ కి అలవాటు అవ్వాలి అని అంటే ఫస్ట్ మెచ్యూర్ అయినప్పుడు పిల్లల్ని 3 రోజులు అలా కూర్చోబెట్టేవాళ్ళు. ఎందుకంటే అది మనం యాక్సెప్ట్ చేయాలి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి, అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, రెస్ట్ ఇవ్వాలి వాళ్ళకి. ఎప్పుడైతే అలా ఫస్ట్ మెచ్యూర్ అయినప్పుడు సెకండ్ మెచ్యూర్ అయిన తర్వాతే అట్లా చేసేవాళ్ళు. దాని తర్వాత అలా కూర్చోబెట్టేవాళ్ళు అవసరం లేదు. ఎప్పుడైతే ఎందుకు రెస్ట్ కావాలన్నారు ఈ 3 days అని అంటే, ఎప్పుడైతే ఈ బ్లీడింగ్ ఏదైతే ఉంటుందో ఆ బ్లీడింగ్ మనకి ప్యాడ్స్ పెట్టుకున్నప్పుడు, నాప్కిన్స్ పెట్టుకున్నప్పుడు అది ఆ యూట్రస్ కి ఉన్న గుణం ఏంటి అని అంటే మీకు సిగ్గు, దాని గుణం అంటే దానికి ఉన్నది ఏంటి అంటే సిగ్గుపడడం అట. అందుకే మగవాళ్ళు సిగ్గుపడుతుంటే ఏమంటారు అంటే, ఎందుకు ఆడపిల్లలాగా సిగ్గుపడుతున్నావు ఏంటి అని అంటారు. ఎందుకంటారు? సిగ్గు అనేది ఆడవాళ్ళకే, విమెన్ కే ఉంది అది. ఎందుకంటే మనకు మాత్రమే యూట్రస్ అండ్ ఓవరీస్ ఉన్నాయి. ఆ యూట్రస్ కున్న నేచర్ ఏంటి అంటే సిగ్గుపడటం.
దాని క్వాలిటీ. అందుకే ఆడవాళ్ళకి సిగ్గు ఎక్కువ. ఎస్, అది న్యాచురల్ గా ఉంటుంది సిగ్గు అనేది. కాబట్టి ఏదైతే అది ఉందో, మన ఈ పీరియడ్స్ టైంలో ఆ నాప్కిన్స్ పెట్టుకుని ఎక్కువగా తిరగడం, ఎక్కువ మూమెంట్ ఇవ్వడం, ఎక్కువ దానికి స్ట్రెయిన్ ఇవ్వడం, ఇలా చేయడం వల్ల ఆ యూట్రస్ న్యాచురల్ గా అది ఇట్లా ఓపెన్ అవ్వడం, ఇట్లా క్లోజ్ అవ్వడం ఉన్న యూట్రస్ కి ఇట్లా ష్రింక్ అయిపోతుంది అన్నమాట. సో ప్రాబ్లం మీకు అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి, మనం తీసుకునే ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే, సరైన ఆహారం కనుక తీసుకోకపోతే, చూడండి, మనం తీసుకున్న ఆహారమే సప్తధాతువులుగా మారుతుంది. మనం తీసుకున్న ఆహారము ఏదైతే ఉందో రసం, ఆహార రసం అంటాం, జ్యూసెస్, ఆ జ్యూసెస్ మనం బాడీ అబ్జార్బ్ చేస్తే రసంగా మారుస్తాయి. ఫస్ట్ మీకు సప్తధాతువులుగా అంటే బ్లడ్ కానీ, మజిల్స్ కానీ, బోన్ మ్యారో కానీ, బ్లడ్, ఇవన్నీ కూడా తయారవుతాయి. దాని తర్వాత బ్లడ్, రెడ్ సెల్స్ అండ్ వైట్ సెల్స్ ఇవి ప్రిపేర్ అవుతాయి. దాని నుంచి ఈ హార్మోన్స్ ప్రిపేర్ అవుతాయి. ఈ బాడీలో ఉన్న హార్మోన్స్ వస్తాయి. ఏదైతే ఈ హార్మోన్స్ ఉన్నాయో, ఈ యూట్రస్ ఏదైతే ఎగ్ లాగా మారుతుంది, ఆ ఎగ్ ఎక్కడి వరకు జర్నీ చేస్తుంది? మనకి ఓవరీస్ నుంచి జర్నీ చేస్తుంది. సో ఇట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ డైట్. ఇప్పుడున్న పిల్లలకి ముఖ్యంగా పీసీఓస్ రావడానికి, ఈ యూట్రైన్ ప్రాబ్లమ్స్, యూట్రస్ ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్య కారణం డైట్ అండ్ మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవడం. ప్రతిదీ మనకు సమానత్వం కావాలి. ఎస్, మేము కూడా మెన్ లాగానే చేస్తాం, ఆ మగవాళ్ళ లాగానే మేము సమానంగా ఉంటాం. ఎస్, మనకి మెంటల్ ఎనర్జీ చాలా ఉంది, వాళ్ళకంటే కూడా ఎక్కువ. బట్ ఫిజికల్ ఎనర్జీ మనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అది యూట్రస్. సో దానికి 3 days రెస్ట్ ఇవ్వాలి సాధ్యమైనంత వరకు. కానీ ఇప్పుడు రెస్ట్ ఇవ్వడం చాలా కష్టం, వర్క్ చేసుకోవాలి. కానీ కొన్ని యోగాలో, కొన్ని పద్ధతులు, కొన్ని ముద్రాలు పాటించినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ మనం తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా పీసీఓడి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, అంటే కొన్ని ఫాల్స్ పార్టికల్స్ యూట్రస్ లోకి, ఓవరీస్ లోకి రావడం వల్లే మనకి పీసీఓడి ప్రాబ్లం అనేది వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ ఒక లైఫ్ ఇవ్వగలిగిన ఒక రీప్రొడక్టివ్ పార్టికల్ ఒక లైఫ్ లేకుండా అక్కడ లోపల కుంచుకుపోవడం అని చెప్తామన్నమాట. సో ఏదైతే ఈ సప్తధాతువులు ఉన్నాయో, ఈ సప్తధాతువులు ఆహారం ద్వారానే తయారవుతుంది. గుర్తు పెట్టుకోండి, ఒకటి శ్వాస, 2 ఫుడ్, ఆహారం. ఈ 2 బ్రీత్ అండ్ ఫుడ్, ఈ 2 గనక మీకు సరిగా లేకపోతే రీప్రొడక్టివ్ సిస్టమ్ అంతా కూడా చాలా లో అయిపోతుంది. అది ఏదైనా కావచ్చు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, పీసీఓడి ప్రాబ్లమ్స్, పిఎంఎస్ అవ్వచ్చు, యూట్రైన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, యూటీఐ ప్రాబ్లమ్స్ కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం కావచ్చు, డిప్రెషన్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, దిస్ ఆర్ ఆల్ విమెన్ ఇష్యూస్, ఈవెన్ బ్యాక్ ఏక్ కూడా. సో మనం ముఖ్యంగా చేయాల్సింది, ఈ మొత్తం ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈ రీప్రొడక్టివ్ ప్రోగ్రామ్ అనేది న్యాచురల్ గా బాడీకి ఉంది, అది చేసుకోగలుగుతుంది. కానీ దానికి మనం హెల్ప్ చేయాలి, చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఆడవాళ్ళకి చీర వచ్చింది. చీర ఎందుకు కట్టుకుంటాం మనం? చీర ఇలాగే ఎందుకు కట్టుకోవాలి? చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు, చీర బొడ్డు కిందకే కట్టుకోవాలి, అంటే నాభి కిందకే శారీ ఉంటుంది. ఎందుకంటే మనకి నాభి చక్ర, మణిపూరక చక్ర అయితే నాభి కింద 4 inches కింద స్వాదిష్టాన చక్ర ఉంటుంది. దాన్ని ఎప్పుడూ కూడా కవర్ చేయకూడదు. ఒక విమెన్ ఏదైతే ఈ నావెల్ పార్ట్ ఏదైతే ఉందో, నావెల్ కింద 4 inches, ఇది కవర్ చేయకూడదు, ఇది ఓపెన్ చేసి ఉండాలి. దీనికి కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో బాడీ అబ్జార్బ్ చేయాలి. అది సూర్యశక్తి కానీ, చంద్రశక్తి కానీ ఏదైతే ఉందో ఎనర్జీ బాడీ అబ్జార్బ్ చేయడానికి మనకి చీర అలా డిజైన్ చేయబడింది. ఇప్పుడు చూడండి మీరు, అది మగవాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మెన్ ఆర్ విమెన్ కూడా, ఈవెన్ మెన్ కూడా మీరు చూడండి, తిరుపతి వెళ్ళండి, ఎక్కడైనా పర్టికులర్ గా కొన్ని టెంపుల్స్ లో డ్రెస్ కంపల్సరీ సాంప్రదాయంగా మనం చీరే కట్టుకోవాలి. మగవాళ్ళు పంచి కట్టుకుని పైన ఏదన్నా టవల్ లేకపోయినా కూడా పర్వాలేదు. సో ఎందుకు అనంటే ఆ టెంపుల్లో ఉన్న ఎనర్జీ, ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ సుగంధ ద్రవ్యాలు ఏదైతే మనకి శబ్ద, రూప, రస, గంధ, స్పర్శ పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి యాక్టివేట్ అవ్వడానికి, అలాగే మన మణిపూరక చక్ర, మన స్వాదిష్టాన చక్ర ఏదైతే ఉందో ఆ ఎనర్జీని అబ్జార్బ్ చేస్తుంది. అందుకే చీర కంపల్సరీగా మనకి కట్టుకోవాలి అని చెప్తాం. ముఖ్యంగా మనం పూజలు చేసేటప్పుడు, హోమాలు చేసేటప్పుడు, ఏదో
ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు తప్పనిసరిగా చీర, మన భారతీయ సంప్రదాయంలో చీర కంపల్సరీ ఉన్నది కోసం, దానికోసమే. సో ఓకే, ఈ ఏదైతే మీరు ముఖ్యంగా ఈ వాటర్ బాడీ అని చెప్పాను, వాటర్ బాడీ అంటే మనకి స్వాదిష్టాన చక్ర. దిస్ ఇస్ ద సింపుల్ వే అండి. ఆల్ పిసిఓడి ప్రాబ్లమ్స్, పిఎంఎస్ ప్రాబ్లమ్స్, ఆల్ విమెన్ ఇష్యూస్ అన్ని కూడా మనకి ఇక్కడే ఉంటుంది. పొట్ట చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. అందుకే ఆడవాళ్ళకి పొట్ట దగ్గర ఫ్యాట్ పెరగకూడదు, నడుము దగ్గర పొట్ట దగ్గర ఫ్యాట్ పెరగకూడదు. హిప్స్, థైస్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న ప్రాబ్లం లేదు, కానీ పొట్ట దగ్గర ఫ్యాట్ పెరగకూడదు. పొట్ట దగ్గర ఫ్యాట్ పెరిగిందా మీ యూట్రస్ అండ్ ఓవరీస్ మీద ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది, అండ్ మీ బ్యాక్, లోయర్ బ్యాక్ మీద ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది, ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. అందుకే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా నాజూగ్గా ఉండాలి అని చెప్తారు. ఆడవాళ్ళే ఇలా ఉండాలా అంటే ఎందుకు ఉండాలి అని అంటే, ఆ పొట్ట దగ్గర ఫ్యాట్ తెగితే మనకు తొందరగా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి ఒకటి ఉంది. అలాగే మనకి ఇట్స్ ఇంపార్టెంట్, మన జ్యువెలరీ కూడా అలాగే వచ్చింది. నడుముకు వడ్డానం ఎందుకు పెట్టుకునేవాళ్ళు? ఎందుకు అసలు నడుముకి వడ్డానం ఎందుకు పెట్టుకోవాలి? పాపిడి బిట్టు ఎందుకు పెట్టుకోవాలి? గాజులు ఎందుకు వేసుకోవాలి? మట్టెలు ఎందుకు పెట్టుకోవాలి పెళ్ళైన తర్వాత? దిస్ ఆర్ ఆల్ ఆక్యుప్రెషర్ పాయింట్స్. ఎప్పుడైతే మనము చీర కట్టుకుని దాని మీద వడ్డానం పెట్టుకుంటామో, అది సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు. సో ఏదైతే ఉన్నాయో ఆ మెటీరియల్ ఏదైతే ఉన్నాయో, ఆ గోల్డ్ కానీ, ఆ మెటల్స్, సిల్వర్ కానీ, మన కరెక్ట్ గా మణిపూరక అండ్ స్వాదిష్టాన చక్రాకి ఆ మెటల్స్, సిల్వర్ ఇస్ చాలా చాలా మంచిది అనమాట, వెండి. అందుకే మనకి ఆ వడ్డానం పెట్టుకుంటే ఆ చక్రాస్ ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట, యూట్రస్ ప్రాబ్లమ్స్ అండ్ ఇలాంటి మనకి ప్రాబ్లమ్స్ రాకుండా. అలాగే పాపిడి బొట్టు, ఆజ్ఞా చక్ర ఏదైతే ఉందో, ఈ ఆజ్ఞా చక్రాన్ని ఇక్కడ, ఈ ఆజ్ఞా చక్ర వరకు పాపిడి బొల్ల పెట్టుకుంటాం. ఎందుకంటే ఇది ఇది ఇక్కడ టచ్ అవుతూ ఉంటే మనకి ఈ త్రివేణి సంగమం అంటాం. సుషుమ్నా నాడి, ఈడా నాడి, పింగ్లా నాడి కలిసే చోటు ఇక్కడ ఈ పీనల్ గ్లాండ్, ఇక్కడ టచ్ చేసి ఉండాలి ఈ వస్తువులు. అలాగే గాజులన్నీ కూడా ఇక్కడ మన పాయింట్స్ అన్ని కూడా ఈ యూట్రస్ ని యాక్టివేట్ చేయడానికి పాయింట్స్. సో అందుకే గాజులు వేసుకోవాలి, అందుకే మనం ముత్యాలు వేసుకోవాలి. ఎందుకంటే విమెన్ ఇస్ చాలా అంటే వేడి తత్వం ఎక్కువ ఉంటుంది, కానీ ఆమెకి వేడి అవసరం లేదు, వాటర్ కావాలి. మడి కట్టుకుని వంట చేసేవాళ్ళు ఇది వరకు, మీకు గుర్తుందో లేదో, తర్వాత ఒక వర్గం వాళ్ళకే అది ఇది అయింది. మడి ఎందుకు కట్టుకునేవాళ్ళు? మడి కట్టుకుని ఎందుకు వంట చేసేవాళ్ళు? ఆడవాళ్ళు స్నానం చేసి అట్లనే ఆ బట్ట ఇట్లా చుట్టుకుని వచ్చి వంట చేసేసేవాళ్ళు. తడి ఎప్పుడు కావాలి మనకి, తడి బట్ట కావాలి మనకి. ఆ చీర తడి, ఆ వంట చేసే వరకు, వంట చేసేసరికి చీర ఆరిపోయేది మనకి. ఆ వంట చేస్తున్నప్పుడు ఆ హీట్ అదంతా కూడా బాడీ అబ్జార్బ్ చేయకుండా, అది అలా ఎక్కువ హీట్ బాడీ కనుక తీసుకుంటే, ఆల్రెడీ మన బాడీలో హీట్ ఉంది, ఈ యూట్రస్ ప్రాబ్లమ్స్, ఈ ఓవరీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఆడవాళ్ళు తడి బట్ట కట్టుకుని, మడి కట్టుకుని వంట చేయాలి అనేది ఒక పద్ధతి, ఆచారం కూడా మనకి ఇది వరకు ఉండేది. సో ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ కి సింపుల్ గా ఒక్క మాటలో నేను చెప్పేసేయాలంటే, ఆల్ యూట్రస్ ప్రాబ్లమ్స్ కి ఏం చేయాలి అంటే, రోజు 3 times తడి బట్ట అంటే క్లాత్, చల్లటి నీళ్ళలో ఒక ఐస్ వాటర్ లో చక్కగా ఇట్లా ముంచి ఆ ప్యాక్, లేదంటే ఐస్ ప్యాక్ లోయర్ అబ్డామిన్ కింద, ఎగ్జాక్ట్ నావెల్ కింద పెట్టుకుని ఒక ½ an hour మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చేయండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఎండోమెట్రియాసిస్, తర్వాత సిస్ట్, ఫైబ్రాయిడ్స్, ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, ఫ్లో చాలా ఎక్కువగా ఉంది, కంట్రోల్ కావట్లేదు. ఇట్స్ సింపుల్ టెక్నిక్. జస్ట్ పడుకుని లోయర్ అబ్డామిన్ మీద ఒక ½ an hour మార్నింగ్, ½ an hour ఈవినింగ్, ఆఫ్టర్నూన్ టైం అంటే ఆఫ్టర్నూన్ కనుక పెట్టుకున్నారనుకోండి, మీకు ఆ తడి, ఆ వాటర్ ని బ్యాలెన్స్ చేస్తుంది. బ్యాలెన్స్ చేసి ఇమీడియట్ గా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. చాలా సింపుల్ ఇవి. నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన చీర కానీ, మన పద్ధతులు కానీ, మన ఆహారం కానీ, ఇవన్నీ. అందుకే మెచ్యూర్ అయ్యేటప్పుడు నువ్వులు తినండి, ఎందుకంటే కాల్షియం కావాలి, ఐరన్ కావాలి, ప్రోటీన్ కావాలి, కార్బ్స్ కావాలి. కాబట్టి మన ఆహారం అన్ని కూడా, ప్రత్యేకించి అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు పక్కన కూర్చోబెట్టి స్పెషల్ ఫుడ్ పెట్టేవాళ్ళు పెద్దవాళ్ళు కూర్చోబెట్టుకుని. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మనకి ఏదైతే ఈ గుణం ఉందో, యూట్రస్ గుణ, ఆ న్యాచురల్ గుణం ఏదైతే ఉందో, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇవాళ ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, ముఖ్యంగా చెప్పాలంటే మోస్ట్ వెజైనల్ ప్రొడక్ట్స్ అన్ని కూడా బోగస్. చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. స్పెషల్ ఫెమినైన్ వాషెస్, తర్వాత డౌచెస్, హెయిర్ రిమూవల్ ప్రొడక్ట్స్,
తర్వాత వైప్స్, టైటనర్స్. సో ఇవన్నీ కూడా కెమికల్ అండి, బోగస్ అంతే. స్ప్రేస్, చాలా చాలా స్ప్రేస్, క్రీమ్స్, సో మెనీ ప్రొడక్ట్స్, యాడ్స్ చూస్తున్నారు మీరు, ఇది ఇది వేసుకుంటేనే మీకు ఈ హెల్త్ ఉంటుంది అని, సో మెనీ అడ్వర్టైజ్మెంట్స్. వీటి వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇవాళ, చాలా చాలా ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి. సో ఈ స్ప్రేస్, ఈ వాషెస్, ఇవన్నీ ఏమి యూజ్ చేయొద్దండి. ఇట్స్ అ వెరీ న్యాచురల్ గా మనకి ఒక ప్రొటెక్షన్ ఉంది. న్యాచురల్ గా వెజైనా అండ్ యూట్రస్, ఓవ్స్, వీటన్నిటికీ న్యాచురల్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి. సో మీరు బయట నుంచి ఏమి స్ప్రేస్, వాషెస్ ఇట్లాంటివి చేయకండి. క్లీన్ గా ఉంటే సరిపోతుంది మనకి, అంతే. సో ఎందుకంటే ఈ కెమికల్స్ ఎక్కువ వాడటం వల్ల బాడీలో ఉండే న్యాచురల్ స్మెల్ ఏదైతే ఉందో, ఒక గంధం అంటమాట, ఆ గంధం ఏదైతే ఉందో అది పోయింది. ఇంతకు ముందు ఒక విమెన్ నుంచి వచ్చే ఒక స్మెల్ అండ్ మెన్ వచ్చే ఆ ఫ్రాగ్రెన్స్ అంతా డిఫరెంట్ గా ఉండేది. ఇప్పుడు ఒక స్మెల్ ని బట్టి ఎవరు చెప్పేవాళ్ళట ఇది వరకు, వాళ్ళు వస్తుంటేనే, అంటే వాళ్ళ న్యాచురల్ బాడీలో వచ్చే గంధం ఏదైతే ఉందో ఆ గంధాన్ని బట్టి చెప్పేవాళ్ళట. సో అంత ప్యూరిటీ ఉండాలి మన బాడీలో. సో అందుకే యోగాలో క్లెన్జింగ్ టెక్నిక్స్, ఫుడ్, బ్రీతింగ్, ఆసనాస్, ఇవన్నీ చెప్పేది దానికోసం. న్యాచురల్ గా హార్మోన్స్ రిలీజ్ కావాలి ప్రతి బాడీకి. ఆ గంధం, ఆ స్మెల్, ఆ ఫ్రాగ్రెన్స్ ఏదైతే ఉందో అది న్యాచురల్ గా ఉండాలి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీ బాడీ, ఎంతమందికి మీ బాడీ స్మెల్ తెలుసు, ఎంతమందికి మీ పార్ట్నర్ బాడీ స్మెల్ తెలుసు, మీరు అసలు గుర్తుపడతారా? సో దిస్ ఆర్ ఆల్, ఇవన్నీ కూడా ఈ విమెన్ హెల్త్ కి చాలా చాలా రిలేషన్ ఉంది. సో మీరు ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మెయిన్ క్లాత్ విమెన్ కి. ఇన్నర్స్, ఇవాళ క్యాన్సర్ దగ్గర నుంచి యూట్రస్ ప్రాబ్లమ్స్, సర్వైకల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, వీటన్నిటికీ ఒక 50% రీజన్ ఏంటో తెలుసా అండి మీకు? క్లాత్, మనం వేసుకునే క్లాత్. సో ఏ సీజన్ లో అయినా సరే, మీరు అఫ్ కోర్స్ మీరు వింటర్ లో ఉండొచ్చు, చాలా -డిగ్రీస్ లో ఉండొచ్చు, బట్ ఇన్నర్స్ మాత్రం ఎప్పుడు కూడా సింథటిక్ మెటీరియల్ యూజ్ చేయకూడదు. దయచేసి ఎవరు కూడా ప్యాడ్స్ యూజ్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు టీ షర్ట్స్, బ్రాసరీస్ అని చెప్పేసి, ఆర్ చుడీదార్ అని చెప్పేసి, డిఫరెంట్ డిఫరెంట్, ఇవాళ ఇండియాలో కూడా కాటన్ అనేది దొరకకుండా అయిపోయింది. సో ఆల్ ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్ మాత్రమే దొరుకుతున్నాయి. లోపల మీరు ఎలాగో స్వెటర్స్ వేసుకుంటారు, వార్మ్ కోట్స్ వేసుకుంటారు, సో పైన ఉన్నాయి నో ప్రాబ్లం. బట్ ఇన్నర్స్ అంటే మీ శరీరాన్ని, మీ స్కిన్ కి టచ్ చేసేది ఏవైతే ఉందో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇన్నర్స్ అండ్ కాటన్, ప్యూర్ కాటన్ మాత్రమే మీరు వాడాలి. ఎటువంటి సింథటిక్ మెటీరియల్ మీరు వాడకూడదు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఈ క్లాత్స్. సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా ప్రాబ్లమ్స్ దాంట్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా విమెన్ ప్రాబ్లమ్స్ ఏముండొచ్చు? ఇప్పుడు చెప్పిన ఎండోమెట్రియాసిస్ ఉండొచ్చు, తర్వాత యూటరైన్ ఫైబ్రాయిడ్స్ అండ్ పాలిసిస్టిక్ ఓవరీస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అండ్ డిప్రెషన్ అండ్ థైరాయిడ్ అండ్ మైగ్రేన్, హెడేక్స్, పెయిన్స్, బ్యాక్ పెయిన్, ఇవన్నీ కూడా విమెన్ ఇష్యూస్. వీటి గురించి నేను ఈ రోజు ఏం చేయాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఏం చేయాలి, ఇప్పుడు నేను చెప్పే ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయొచ్చు, లేకపోయిన వాళ్ళు కూడా చెయ్యాలండి. ఎందుకంటే ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటివి చేస్తే మనకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ద ఫస్ట్ వి స్టార్ట్ రెగ్యులర్, మనం స్టార్ట్ చేద్దాం. పీసీఓడి ప్రాబ్లమ్స్ కి ఫస్ట్ నెక్ తో స్టార్ట్ చేయండి. ఎప్పుడు కూడా యోగా ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది నెక్ తో స్టార్ట్ చేస్తాం. సో సింపుల్ గా బ్రీత్ ఇన్, అంటే నేను కొంచెం ఫాస్ట్ గా చెప్పేస్తాను. ఇవి ఆల్రెడీ మనం రోజు వార్మప్ చేస్తున్నాం, కానీ వార్మప్ చాలా మస్ట్. వార్మప్ అంటే నెక్ ఎక్సర్సైజ్, సైడ్స్ రొటేషన్ అండ్ షోల్డర్ రొటేషన్స్, కొంచెం వేస్ట్ రొటేషన్స్ అండ్ సైడ్ బెండింగ్స్ ఆర్ ట్విస్టింగ్స్, ఇవన్నీ కూడా వార్మప్ లోకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ అయిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సింది కపాలభాతి. కపాలభాతి కంపల్సరీగా చేయండి. కపాలభాతి ఎలా చేయాలో చూపిస్తే, ఇది అందరికీ తెలుసు, జస్ట్ నేను ఒకసారి చూపిస్తే. కపాలభాతి 60 to 100 టైమ్స్ చేయండి. ఈచ్ 1 సెకండ్ కి 1 స్ట్రోక్ చేయండి.
ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ చేంజ్ చేయదు, ఎక్కడ షోల్డర్స్ మూవ్మెంట్ ఉండదు, ఓన్లీ అబ్డామెన్ మాత్రమే మూవ్ అవుతుంది. జస్ట్ బ్లో అవుట్ అంటే శ్వాస బయటికి వదలండి అంతే, తీసుకోవడం ఆటోమేటిక్ గా తీసుకుంటాం. సో ఇలా మీరు 1 సెకండ్ కి 1 స్ట్రోక్, 60 సెకండ్స్ కి అంటే 1 మినిట్ లో 60 స్ట్రోక్స్ చేస్తారు. 100 వరకు అలా 3 మినిట్స్ వరకు మీరు కపాలభాతి చేయొచ్చు. కపాలభాతి చేయడం వల్ల మీకు అబ్డామెన్ యాక్టివ్ అవుతుంది. అబ్డామెన్ దగ్గర ఉన్న ఫ్యాట్ చాలా తొందరగా తగ్గుతుంది, అలర్జీస్ అలాంటివి తగ్గుతాయి. తర్వాత మీకు బ్రెయిన్ ఆక్సిజన్ బాగా అవుతుంది, వార్మప్ అయిపోతుంది బాడీ, ఫ్రీగా మనం ఆసనాస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ స్టార్ట్ చేసేది లెగ్స్. నువ్వు రామా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, చేస్తే కుదరదు. సో ఫస్ట్ స్ట్రెచ్ యువర్ లెగ్స్ అండ్ బటర్ఫ్లై. ఇది కూడా మనం ఆల్రెడీ చేస్తున్నాం బటర్ఫ్లై. ఇది కొంచెం లాగుతూ అలాగే నేను చూపిస్తాను. కొంచెం వెనక్కి తీసుకెళ్ళి, సారీ అండి, కొంచెం వెనక్కి. జస్ట్ లెగ్స్ మీరు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది పక్షి క్రియ అంటాం. పక్షి అంటే మనం బర్డ్స్ ఎట్లా ఫ్లై చేస్తాయి కదా వింగ్స్ తో, అలా మనం నీస్ మాక్సిమం ఫ్లోర్ కి టచ్ అయ్యేటట్టుగా జస్ట్ ప్రెస్ చేస్తూ ఒక రోజు ఎవ్రీ డే యూ ప్రాక్టీస్ 100 times. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బటర్ఫ్లై. ఎందుకంటే ఈ బటర్ఫ్లై చేయడం వల్ల మీ యూట్రస్ మజిల్స్ అండ్ వజనా మజిల్స్ అండ్ ఇన్నర్ థైస్, తర్వాత మీ థై మజిల్స్, అవుటర్ థై మజిల్స్, మొత్తం పెల్విస్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. సో స్ట్రెంగ్తెన్ అవుతుంది. థైస్ దగ్గర, హిప్ దగ్గర ఫ్యాట్ బాగా రెడ్యూస్ అవుతుంది. మీరు ఎక్కువ వెయిట్ తగ్గాలి, ఫ్యాట్ ఉన్నారు, థైస్ అండ్ హిప్స్ ఫ్యాట్ ఉన్నారంటే ఎవ్రీడే యూ ప్రాక్టీస్ 200-300 times ఇవి చేయండి. సో ముఖ్యంగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే యూటీఐ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు ఈ ఇన్ఫెక్షన్ రాకుండా బటర్ఫ్లై చేయండి. బటర్ఫ్లై ఈ పక్షి క్రియ చేయడం వల్ల చాలా మందికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే 50 తర్వాత ఈ ప్రాబ్లం ఉంటుంది. స్నీజ్ చేసిన, లేకపోతే కాఫ్ వచ్చిన, ఇలా తుమ్మిన, ఏదైనా కూడా యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. సో అది చాలా మందికి చాలా ప్రాబ్లమ్. ఈ బటర్ఫ్లై ఇది చేయడం వల్ల మీకు ఆ ప్రాబ్లం కూడా కంట్రోల్లో ఉంటుంది. సో మెల్లగా మీరు 50-60 ప్రాక్టీస్ చేసుకొని 2-3 days తర్వాత 200-300 చేయొచ్చు. ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళు అంత చేయండి, లేదు అంటే 60-100 times సరిపోతుంది. సో ఇది అంతా కూడా ఎప్పుడైతే ఇది ఓపెన్ చేయడం, ఇట్లా దగ్గరగా కూర్చోవడం, మాక్సిమం మీరు ఇలా దగ్గరగా కూర్చోవడం, కంప్లీట్ గా మీ నీస్ ని ఫ్లోర్ కి టచ్ అయ్యేటట్టుగా చేయడం, హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి, మాక్సిమం అట్లా ఫ్లోర్ కి టచ్ అయ్యేటట్టు చేయండి. సో మీకు తెలుస్తుంది ఇక్కడ. సో ఇన్నర్ థైస్, ఈ థైస్ అన్ని కూడా ఓపెన్ అవుతుందన్నమాట. ఇట్లా జస్ట్ ఇట్లా కొన్ని సెకండ్స్ మీరు ఇట్లా హ్యాండ్స్ సపోర్ట్ తీసుకుని, ఎందుకంటే ఫస్ట్ మీకు వెళ్ళడం కష్టం, సో సపోర్ట్ తీసుకుని ఇట్లా టచ్ చేయడానికి ట్రై చేయండి అండ్ స్లోలీ రిలాక్స్. ఇలా ఒక 3-4 times మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇలా చేసిన తర్వాత మెల్లగా, సో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, అగ్నిసార క్రియ చేయాలి కంపల్సరీగా. అగ్నిసార సిట్టింగ్ పొజిషన్ చేయొచ్చు, ఆ స్టాండింగ్ పొజిషన్ కూడా చేయొచ్చు. సో సిట్టింగ్ పొజిషన్ లో మీరు కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చోండి, సుఖాసనం, పద్మాసనం, వజ్రాసనం, క్రాస్ లెగ్స్ ఎలా అయినా కూర్చోవచ్చు. మీరు కింద కూర్చోలేకపోతే మీరు నిలబడి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇన్హేల్, exhale completely. ఫస్ట్ ఇన్హేల్ చేసి కంప్లీట్ ఎక్స్హేల్ చేసి హోల్డ్ చేసి బ్రీతింగ్, జస్ట్ అబ్డామెన్ మూవ్ చేయండి. ఇట్లా మూవ్ చేసేటప్పుడు బ్రీత్ చేయకూడదు. మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేసి తర్వాత బ్రీత్ చేస్తూ రిలాక్స్ అయిపోండి. సో చాలా ఇంపార్టెంట్. ఇలా ఈచ్ అంటే 5 rounds చేయండి ఎవ్రీడే.
ఎవ్రీడే మార్నింగ్ ఎంటీ స్టమక్, ఎంటీ బౌల్, ఎంటీ బ్లాడర్, పొద్దున్నే మీరు లేచి ఏది చేసినా చేయకపోయినా, ఆసనాల తర్వాత చేసుకున్నా, ప్రాణాయామం తర్వాత చేసుకున్నా కూడా మీరు ముందు ఇది ప్రాక్టీస్ చేసేయండి. ఫస్ట్ కపాలభాతి చేసేస్తే కొంచెం వార్మప్ అయిపోతుంది, అబ్డామెన్ మజిల్స్ కూడా మీకు ఫ్రీ అయిపోతాయి. సో దెన్ యూ ప్రాక్టీస్ అగ్నిసార చేసేసేయండి. జస్ట్ 5 minutes కూడా 3 minutes లో అయిపోతుంది మీకు అగ్నిసార ఎవ్రీడే మీరు ప్రాక్టీస్ చేశారంటే ఎటువంటి యూట్రస్ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు మీకు. పీసీఓడి, పీసీఓఎస్, పిఎంఎస్, ఆల్ యూట్రైన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా, ఈవెన్ ఎండోమెట్రియాసిస్ ప్రాబ్లమ్స్, ఆ లేయర్ అవుట్ సైడ్ ఆర్ ఓవరీస్ దగ్గర లేయర్ ఎక్స్ట్రా గ్రోత్ ఏదైతే ఉందో, ఫైబ్రాయిడ్స్ అనే అన్నిటికీ ఎక్సలెంట్ అండి ఇది. కాకపోతే ఎక్కువ సర్జరీస్ విమెన్ కి అంటే ఒక 2 cesareans, ఒక హిస్టరెక్టమీ అంటే చాలా సార్లు ఏమన్నా 4 to 5 times కట్ చేసి మళ్ళీ స్టిచెస్ వేస్తే 1 or 2 cesareans ఏం ప్రాబ్లం లేదు. అదర్వైజ్ ఎక్కువ సర్జరీస్ చేస్తే మాత్రం ఇది చేయకూడదు. అలాగే అంబికల్ హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది చేయకూడదు. అలాగే మెన్స్ట్రువల్ పీరియడ్స్ అప్పుడు, మంత్లీ పీరియడ్స్ అప్పుడు ఆ 4 days or 5 days ఇది ప్రాక్టీస్ చేయకండి. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయకూడదు. అలాగే పోస్ట్ డెలివరీ తర్వాత 4-5 months వరకు కంప్లీట్ అయ్యే వరకు ఇది ప్రాక్టీస్ చేయకూడదు. అలాగే మీరు సిక్ అయినప్పుడు, ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు, డయేరియా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇది ప్రాక్టీస్ చేయకండి. సో మిగతా టైంలో అంతా కూడా మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. 41 days ప్రాక్టీస్ చేయండి. మీరు చూడండి మీకు ఎలా ఉంటుందో, రిజల్ట్ చూసుకోండి. మీ అబ్డామెన్ ఫ్యాట్ తగ్గిపోతుంది, మంచి ఫ్లాట్ అబ్డామెన్ అవుతుంది, మంచి కర్వ్ షేప్ వస్తుంది, మీకు ఎనర్జీ పెరుగుతుంది మీకు. ఎందుకంటే మనకి చాలా ఇంపార్టెంట్ మణిపూరిక అండ్ స్వాదిష్టాన. స్వాదిష్టాన అండ్ మూలాధార, ఈ 2 చక్రాస్ ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలి. దిస్ ఎనర్జీ సెంటర్స్, శక్తి సెంటర్స్ అని చెప్తాం అన్నమాట. దిస్ విమెన్ సెంటర్స్, వెరీ 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 ఇంపార్టెంట్. సో దాన్ని మీరు డైరెక్ట్ గా యాక్టివేట్ చేయాలి అంటే అగ్నిసార ఇస్ ద ఎక్సలెంట్ టెక్నిక్. అగ్నిసార ఈ శక్తి చాలన క్రియ అని కూడా అంటాం దీన్ని. ఈ టెక్నిక్ మీరు నేర్చుకోండి, హ్యాపీగా ఒక 3 to 4 minutes చేసేయండి. సో మీకు ఫ్యాట్ తగ్గుతుంది, యాక్టివ్ గా ఉంటారు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఇలాంటి విమెన్ ఇష్యూస్ ఉండవు. చాలా 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 మీకు రిజల్ట్ వస్తుంది. అది ఎంటీ స్టమక్ తోనే చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈ అగ్నిసార ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది చిన్న జస్ట్ హ్యాండ్స్, మీరు లెగ్స్ స్ట్రెచ్ చేసి, స్ట్రెచ్ యువర్ లెగ్స్ కంప్లీట్ గా, లెగ్ స్ట్రెచ్ చేసి జస్ట్ మీరు రైట్ లెగ్ జానుశిర ఆసనం అంటాం, ఈ హీల్ ఎగ్జాక్ట్ గా మీ టచ్ చేయండి. అండ్ స్లోగా, మామూలుగా జానుశీర్షాసనం మనం బ్రీత్ అవుట్ చేస్తూ వెళ్తాం, బ్రీత్ ఇన్ చేస్తూ వస్తాం. దట్స్ రెగ్యులర్ గా జానుశీర్షాసనం చేస్తాం. కానీ ఇప్పుడు మనం జానుశీర్షాసనంలో బంధ చేస్తున్నాం, లాక్ చేస్తున్నాం అంట. మహావేద అంటారు దీన్ని లాక్ చేస్తున్నాం. ఎలా అంటే కంప్లీట్ శ్వాస వదులుతూ వెళ్ళి, శ్వాస కంప్లీట్ అంటే ఎగ్జేల్ చేసిన తర్వాత జస్ట్ కంప్లీట్ ఇన్సైడ్ మీ అబ్డామెన్ ని పుల్ చేసి అట్లా లాక్ చేయండి. అండ్ చిన్ కూడా కిందికి ఇక్కడ టచ్ చేయండి. యానల్ లాక్, మీ యానల్స్ ని ఆపోజిట్ లో పైకి లాగి హోల్డ్ చేయండి. చూడండి, బ్రీత్ అవుట్ కంప్లీట్లీ, కంప్లీట్ ఎగ్జేల్ చేయండి. ఎగ్జేల్ చేసి అబ్డామెన్ ఇన్సైడ్, బ్రీత్ చేస్తూ రావాలి మీరు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ బ్రీత్ ఇన్ చేయాలి, ఇన్హేల్ చేయాలి, కంప్లీట్ ఫార్వర్డ్ బెండింగ్, మీకు ఎంత వరకు వస్తే అంతవరకు ఎగ్జేల్ చేయాలి. ఎగ్జేల్ చేసి అలానే ఉండాలి, వెంటనే మళ్ళీ ఇన్హేల్ చేయొద్దు. ఎగ్జేల్ చేసి అలానే ఉండి అబ్డమెన్ ఇన్సైడ్ లోపలికి లాగి హోల్డ్ చేయండి. చిన్ కూడా కిందకి పెట్టండి. యానల్ లాక్, మీ యానస్ ని కూడా లోపల బిగించి ఉంచండి. మీరు ఎంతసేపు ఇట్లా ఉంటే అంతసేపు ఉండి స్లోగా బ్రీత్ చేస్తూ రిలాక్స్ అయిపోవాలి. అలా 3 times ఈ లెగ్, 3 times లెఫ్ట్ లెగ్ చేయాలి. సేమ్ 3 times రైట్ లెగ్,
3 times left leg. సో ఇందులో త్రిబంధాలు 3 ముద్రలు చేస్తున్నాం. ఒకటి యానల్ లాక్, 2 అబ్డామెన్ లాక్, 3 చిన్ లాక్. ఈ 3. సో ఈ 3 ఒకేసారి మనం చేసేస్తున్నాం. ఈ ముద్ర మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎవరికైతే పీసీఓస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరికైతే యూట్రస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరికైతే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, సో చాలా మందికి కన్సీవ్ అవుతారు, బట్ చాలా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. సో ఎగ్ అక్కడ ఉండదు. సో ఈ ముద్ర ఏదైతే ఉందో ఇది ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే అన్ని కూడా అన్నిటికీ ప్రాక్టీస్ చేస్తే మీకు రిజల్ట్ చాలా జస్ట్ అట్లా డేస్ లో రిజల్ట్ మీకు కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఆసన ఇస్ అర్ధమత్స్యేంద్రాసన. ఇంతకు ముందు కూడా ఇది చేసాం, అర్ధమత్స్యేంద్రాసన. జస్ట్ ఒకసారి చూపిస్తా మీకు. రైట్ లెగ్ క్రాస్ చేయండి, లెఫ్ట్ లెగ్ క్రాస్ చేసా, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ వెనక్కి ఉంటుంది. మీరు రైట్ సైడ్ కంప్లీట్ గా ట్విస్ట్ చేసి చూడాలి. ఇన్ కేస్ ఈ ఆసనం రావడం కష్టమైతే మీరు ఇలా పెట్టుకోండి, హ్యాండ్ ఈజీగా ఉంటుంది. సో ఇలా చాలా మందికి కష్టం, సో ఇదైతే చాలా ఈజీ. మీకు ఇట్లా పెట్టుకోండి, ఈ హ్యాండ్ ఇలా పెట్టుకుని వెనక్కి జస్ట్ బ్రీత్ అవుట్ కంప్లీట్లీ. ట్విస్ట్ యువర్ వేస్ట్ అండ్ షోల్డర్స్ అండ్ నెక్. జస్ట్ హోల్డ్ ఫ్యూ సెకండ్స్. కంప్లీట్ ఎక్సేల్ చేసి హోల్డ్ చేయండి బ్రెత్. అబ్డోమెన్ ఇన్సైడ్ లోపలికి లాగి హోల్డ్ చేయండి మీరు జస్ట్ కొన్ని సెకండ్స్. తర్వాత ఇన్హేల్ చేస్తూ వచ్చేసాను. ఇక్కడ కూడా మనం లాక్ చేస్తాం. ఎక్కడ లాక్ చేస్తాం? కంప్లీట్ గా ఎక్సేల్ ట్విస్ట్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ వెళ్ళి ఎక్సేల్ అయిన తర్వాత పొట్ట లోపలికి లాగి జస్ట్ అబ్డామెన్ లాక్, ఓన్లీ అబ్డామెన్ లాక్ చేసి మళ్ళీ ఇన్హేల్ చేస్తూ వచ్చేస్తున్నాం. సో ఇలా రైట్ సైడ్ 3 times అండ్ లెఫ్ట్ సైడ్ 3 times. సేమ్ ఇలానే మీరు ఇది ఇటువైపు కూడా ప్రాక్టీస్ చేయండి. బ్రీత్ అవుట్, అబ్డామెన్ లాక్ చేయండి అండ్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ అండ్ బ్రీత్ ఇన్. సో ఇలా 3 times రైట్ సైడ్, 3 times లెఫ్ట్ సైడ్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఎక్కువసేపు హోల్డ్ చేసి ఉండగలిగితే మీరు ఉండండి. అప్పుడు ఎక్కువసేపు అంటే ఒక 30 seconds అలా 60 seconds మీరు ఉండగలుగుతున్నారు అంటే 1 minute రైట్ సైడ్ అండ్ 1 minute లెఫ్ట్ సైడ్ చేస్తే 2 minutes అయిపోతుంది. లేదా బ్రేక్స్ 3 times ప్రాక్టీస్ చేయండి. సో అండ్ నెక్స్ట్ ఆసనం చూడండి. బోత్ లెగ్స్ వన్ సైడ్ ఉంచండి. ఓకే, బోత్ లెగ్స్ వన్ సైడ్ ఉంచాను నేను. చూడండి, రైట్ అండ్ లెఫ్ట్. నా లెగ్స్ పొజిషన్ ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ఇలా పెట్టాను, దాని పక్కన రైట్ లెగ్, 2 feet ఇట్లా సైడ్కి ఉంది. ఓకే, యా ఇట్లా కూర్చుని. సో లెగ్స్ రైట్ సైడ్ ఫోల్డ్ చేశాను. లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి తీసుకోండి. మీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ ని మీద ఉండాలి. దిస్ ద భరద్వాజ ఆసనం అంటారు దీన్ని, భరద్వాజ ఆసనం. సో లెఫ్ట్ హ్యాండ్ మాక్సిమం మీరు ట్రై చేయండి మీ లెఫ్ట్ హ్యాండ్ తో మీ రైట్ హ్యాండ్ ఇట్లా పట్టుకోవడానికి వెనక. ఓకే, దీని తర్వాత మీ రైట్ హ్యాండ్ స్లోగా ట్విస్ట్ చేస్తూ లెఫ్ట్ నీ మీద ఉంచి మీరు లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేసి హోల్డ్ చేయాలి. జస్ట్ లేదా నార్మల్ బ్రీతింగ్, జస్ట్ నార్మల్ బ్రీతింగ్, బట్ ఆసనంలో హోల్డ్ చేయండి. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ అబ్డామెన్ మజిల్స్ అండ్ బ్రీత్ ఇన్ స్లోలీ సెంటర్. మీరు ఎక్కువసేపు ఉండలేకపోతే 3-4 times అట్లా చేయండి. మీరు ఉండగలిగితే జస్ట్ 1 or 2 times. ఇప్పుడు 30 seconds ఉన్నారు, 2 times చేస్తే 1 minute అయిపోతుంది. సో అగైన్ చూడండి, ఇట్లా పట్టుకొని ఇన్ కేస్ మీరు ఇలా పట్టుకుని మీకు ఇది అందకపోతే వదిలేసి ఇలా ప్రాక్టీస్ చేయండి. అండ్ స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ చేంజ్ యువర్ లెగ్స్, బోత్ లెగ్స్. సో సేమ్ మళ్ళీ వన్ సైడ్ ఇట్లా చూడండి. లెగ్ జస్ట్ 1 leg ఇలా ఉంచాను అండ్ 1 leg ఇలా ఉంచాను. అండ్ సో నెక్స్ట్ ఇప్పుడు
మీ రైట్ హ్యాండ్ తీసుకోండి, ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ వెనక నుంచి రైట్ హ్యాండ్తో పట్టుకోవాలి. సో లెఫ్ట్ హ్యాండ్ రైట్ మీద స్లోలీ ట్విస్ట్ యువర్ రైట్ సైడ్. మీరు ఎంతసేపు ఉండగలిగితే మీరు అంతసేపు ఉండండి. మీకు ఇలా పట్టుకోవడం కష్టమైతే ఇలా చేసేయండి, ఇది ఈజీగా ఉంటుంది. ఇది కూడా ఎక్కువ ట్విస్టింగ్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా మీ షోల్డర్స్ కంప్లీట్గా రైట్ సైడ్ వచ్చేసేయాలి. అండ్ బ్రీత్ ఇన్ స్లోలీ సెంటర్. సో ఇటువైపు కూడా మీరు 3 times అండ్ లేదా 30 seconds 2 times చేయండి, సరిపోతుంది. ఎక్కువ ఉండలేరు అంటే 6 times ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఎక్సలెంట్ ఆసన, భరద్వాజ ఆసన అండి. కంప్లీట్ మీ మజిల్స్ అన్ని కూడా ఇట్లా ట్విస్ట్ అవుతాయి, స్ట్రెంగ్త్ అవుతాయి. సో మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ చెప్తాం కదా, ఆహార రసంగా మారి సప్తధాతువులుగా మారి కంప్లీట్ ఆ న్యూట్రిషన్ అంతా మనకి హార్మోన్స్ గా మారి హార్మోన్స్ మనల్ని బ్యాలెన్స్ చేస్తాయి. పర్టికులర్ గా ఈ ప్రాబ్లమ్స్, ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్, యూట్రైన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి ఏదైతే మేల్ హార్మోన్ ఉందో అది బాగా ఎక్కువైపోతుంది. ఆ మేల్ హార్మోన్ ఉన్నప్పుడు టెస్టోస్టెరాన్ ఎక్స్ట్రా గ్రో అయిపోతుంది, హెయిర్ ఎక్స్ట్రా గ్రోత్ వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి కాబట్టి పర్టికులర్ గా ఇలాంటి ఆసనాస్ మనం సెలెక్ట్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ మనకి కంట్రోల్ అవుతాయి. అలాగే నెక్స్ట్ ఇంకొక ఆసన చూడండి, నేను లెఫ్ట్ లెగ్ వెనక్కి ఫోల్డ్ చేశా. సో లెఫ్ట్ లెగ్ వెనక్కి ఫోల్డ్ చేసా, ఈ రైట్ లెగ్ ఇట్లా ఉంచా. ఓకే, జస్ట్ 1 leg పైన పెట్టా, 1 leg వెనక్కి ఫోల్డ్ చేసా. ఇట్లా మాక్సిమం ఇది ఇలా పైకి పెట్టుకోండి మీ టోస్. ఇది కూడా సేమ్ ట్విస్టింగ్, సేమ్ మన భరద్వాజ ఆసనం లాగానే ఉంటుంది. ఇది కూడా ఈ ఆసనం వచ్చి వాసుదేవాయ ఆసనం అని అంటారు. ఈ ఆసనాన్ని చూడండి, ఇది కూడా అంతే. రైట్ హ్యాండ్ వెనక్కి పెట్టుకోండి, మెల్లగా ఇట్లా నడుము పైన పెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా నీని పెట్టుకుని స్లోగా ట్విస్ట్ యువర్ రైట్ సైడ్ కంప్లీట్గా. ఇక్కడ కూడా మీరు కంప్లీట్ బ్రీత్ అవుట్ చేసి కొన్ని సెకండ్స్ హోల్డ్ చేయగలిగితే చేయండి, లేదా నార్మల్ బ్రీతింగ్ చేయండి. నార్మల్ బ్రీతింగ్ చేసి మీరు కొన్ని సెకండ్స్ ఇట్లా ఆగి బ్రీత్ చేస్తూ మళ్ళీ వచ్చేసేయండి. అగైన్ 2 or 3 times, 2 or 3 times ఇక్కడ నుంచి చెప్పమ్మా. 2 or 3 times మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి. యాక్చువల్లీ ఇది కరెక్ట్ ఆసన అయితే మీరు ఇది వెనక నుంచి ఇట్లా పట్టుకోవాలండి. నేను చూపిస్తా తిరిగి. ఐ థింక్ ఇలా వస్తే ఇలా చేసేయండి, లేదు అంటే జస్ట్ వెనక చేయి పెట్టుకుని కూడా చేయొచ్చు. ఇది ఇట్లా థమ్ పట్టుకుని కంప్లీట్ గా ట్విస్ట్ చేయాలి. అండ్ స్లోలీ రిలాక్స్. సేమ్ ఈ కాలు కూడా. దిస్ ఆసన వెరీ గుడ్ ఫర్ యువర్ abdomen, waist and particular ga pancreas gland. So the same left kuda itla petti, so మీ లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి పెట్టి రైట్ హ్యాండ్ లెఫ్ట్ నీ మీద ఉంచండి, లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేయండి. కంప్లీట్ ట్విస్ట్ యువర్ వేస్ అండ్ షోల్డర్స్ అండ్ నెక్. బ్రీత్ అవుట్ అండ్ బ్రీత్ ఇన్ స్లోలీ సెంటర్. ఎవరికైనా ఇలా కూడా చాలా కష్టంగా ఉంటే ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకుని ప్రాక్టీస్ చేయాలి. ఇలా పెట్టుకుని ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈ ఆసనాస్, సిట్టింగ్ ఆసనాస్, దిస్ ఆర్ ఆల్ మన మూలాధార అండ్ స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేస్తాయి. అలానే ముఖ్యంగా గైనిక్ ప్రాబ్లమ్స్ కంట్రోల్లోకి వస్తాయి. అండ్ నెక్స్ట్ సేమ్ ఇప్పుడు చేయబోయే ఆసన వచ్చి ఆనంద బాలాసన. ఆనంద బాలాసన పిల్లలు చాలా హాయిగా అట్లా పడుకుని ఆడుకుంటూ ఉంటారు, అందుకే దీన్ని ఆనంద బాలాసన అంటారు. దిస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గైనిక్ ఇష్యూకి. అండ్ జస్ట్ లైక్ దిస్ ఇట్లా మీరు కంప్లీట్ నీస్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి లైక్ దిస్ పొజిషన్. ఈ పొజిషన్ లో మీరు ఇలానే ఉండాలి. జస్ట్ హోల్డ్ ఫ్యూ సెకండ్స్.
ఇది చాలా ఈజీ, వెరీ ఈజీ ఆసన. చాలా కంఫర్టబుల్ గా ఆల్ ఏజ్ విమెన్ ప్రాక్టీస్ చేయొచ్చు ఇది. ఇలా మీరు ఒక 2-3 minutes ఇలా ఉండాలి. దాని తర్వాత అండ్ స్లోలీ రేజ్ స్ట్రైట్ యువర్ లెగ్స్. కటి ఆసన. కటి ఆసన మీరు ఇలా నీస్ బెండ్ చేసి just raise your shoulders and head and slowly maximum you stretch your legs. Straight unali knees and hands and slowly join your legs. Again, stretch and stretch, stretch and slowly join your legs. Again, stretch and slowly join your legs and slowly and relax. Just relax. The Shavasana. And next, Setu Bandhasana. Setu Bandhasana. చూడండి, లెగ్స్ ఫోల్డ్ చేయండి. సో సారీ, మీరు హ్యాండ్స్ యాంకిల్స్ పట్టుకోవడానికి ట్రై చేయండి. ఇట్లా లేదు, హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి. హ్యాండ్స్ ఇలా పెట్టుకుని జస్ట్ హీల్స్ టచ్ చేసినా పర్వాలేదు. అండ్ స్లోలీ బ్రీత్ ఇన్ చేస్తూ మాక్సిమం పైకి రేజ్ చేయాలి. మీ చిన్ ఇక్కడ టచ్ కావాలి. బ్రీత్ ఇన్ స్లోలీ అప్, మాక్సిమం రేజ్ చేయండి. అప్ అండ్ అప్. హోల్డ్, జస్ట్ హోల్డ్ చేయండి. మీరు ఎంతవరకు రేజ్ చేస్తే అంతవరకు రేజ్ చేసి హోల్డ్ ఇట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and relax. మీరు 20 seconds మీరు ఉండగలిగితే 20 seconds ఉండండి. Again, breathe in up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And third round, again, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మీరు ఎప్పుడైతే లిఫ్ట్ చేస్తారో ఆ లిఫ్ట్ చేసినప్పుడు మీరు హిప్స్ స్క్వీజ్ అవుతాయి. ద సేమ్ టైం మీరు మూలబంధ యానల్ ని అంటే యానస్ ని లాక్ చేయడానికి ట్రై చేయండి. అంటే యానస్ ని మీ జెంటల్ ఆర్గాన్స్ ని లోపలికి లాగి టైట్ చేసి ఉంచండి. కిందకు వచ్చినప్పుడు రిలీజ్ చేసేయండి. సేతు బంధ అన్నారు. సేతు మీన్స్ బ్రిడ్జ్. బ్రిడ్జ్ లో ఉండి మనం లాక్ చేస్తున్నాం అన్నమాట. ఏం లాక్ చేస్తున్నాం? యువర్ యానస్ అండ్ అబ్డామిన్ కూడా కొంచెం ఆటోమేటిక్ గా టైట్ అయిపోతుంది. అగైన్ బ్రీత్ ఇన్. చూడండి, రేజ్ యువర్ కంప్లీట్ రేజ్ చేయండి. రేజ్ చేసి హోల్డ్, బ్రీత్ ఇన్, హోల్డ్ అండ్ జస్ట్ ట్రై టు యువర్ మీ యానల్ లాక్, మీ యానస్ ని టైట్ చేసి లాక్ చేయడానికి ట్రై చేయండి. 10 seconds అండ్ రిలీజ్. ఇలా మీరు ఒక 10 rounds ప్రాక్టీస్ చేయాలి. అండ్ రిలాక్స్. Okay, next asana is the bridge pose and sorry. So next asana, Sarvangasana. యాక్చువల్లీ సర్వాంగాసన కూడా పూర్తిగా చేయాల్సిన అవసరం లేదు. విపరీత కరిణి ముద్ర, దిస్ ముద్ర అండి. ముద్రాస్లో కాయ ముద్రాస్ అంటాం, అంటే బాడీతో చేసేవి, శరీరంతో చేసే ముద్రాస్. అందులో ఇప్పుడు ముద్ర చేస్తున్నాం విపరీత కరిణి ముద్ర. దిస్ ఎక్సలెంట్ ఫర్ విమెన్. ఇది మీరు ఎవరికైనా రాకపోతే, కష్టంగా ఉంటే వాల్ దగ్గరికి వెళ్ళి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు మీరు. అండ్ స్లోలీ హ్యాండ్స్ రైజ్ చేయండి అండ్ స్లోలీ జస్ట్ మీ టోస్ పైకి ఉండాలి. మీ ఫింగర్స్ అంటే మీ టోస్ బిగ్ టో వైపు చూస్తూ ఉండాలి. జస్ట్ హోల్డ్. ఇలా మీరు ఫస్ట్
తక్కువ టైం ఉన్న తర్వాత 5 minutes వరకు ఈ ఆసనంలో ఉండాలి. ఆ పిల్లోస్ పెట్టండి హిప్స్ దగ్గర కాంతి. సో ఎవరికైనా కష్టంగా ఉంటే ఇంకొకరిలో కూడా చాలా ఇబ్బందిగా ఉంటే మీరు ఇట్లా జస్ట్ అలా హిప్ కింద పిల్లో పెట్టుకుని హ్యాపీగా ఇట్లా కూడా ఉండొచ్చు. సో ఇది ప్రాబ్లం లేదు, మీకు ఇట్లా బూస్టర్ లాంటిది పెట్టుకుని మీరు లెగ్స్ ఇట్లా పెట్టుకుని ఇట్లా ఉండొచ్చు. సో దిస్ వెరీ ఈజీ. మీరు 5 to 10 minutes కూడా ఇట్లా హ్యాపీగా ఉండొచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి. ఈ పొజిషన్ లో ఉండడానికి ట్రై చేయండి అండ్ స్లోలీ రిలాక్స్. సో ఈ ఆసన మీరు సపోర్ట్ తో చూసారు, అలాగే వాల్ దగ్గర చేయొచ్చు. దిస్ విపరీత కరిణి ముద్ర, ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కి చాలా మంచిది, యూట్రస్ ప్రాబ్లమ్స్ కి చాలా మంచిది, స్కిన్ కి, హెయిర్ కి, హెయిర్ ఫాల్, హెయిర్ డ్రైనెస్, స్కిన్ డ్రైనెస్, సో వీటన్నిటికీ కూడా ఈ ఆసనం ఉపయోగపడుతుంది. బట్ 5 minutes ప్రాక్టీస్ చేయండి. ఎక్కువసేపు మీరు హోల్డ్ చేయలేకపోతే ఇలా పిల్లో సపోర్ట్ తీసుకుని 5 minutes ఉండండి ఎవ్రీ డే. ఈ ముద్ర చేయడం వల్ల స్కిన్ గ్లో ఉంటుంది, రింకిల్స్ తర్వాత మీకు తొందరగా రింకిల్స్ రాకుండా ఉంటుంది, స్కిన్ అండ్ ఫేస్ కూడా చాలా గ్లో వస్తుంది. సో ఈ ఆసనాస్, ఇది కాయ ముద్రల్లో ఫస్ట్ ముద్ర విపరీత కరిణి ముద్ర. అండ్ నెక్స్ట్ ముద్ర మండూకి ముద్ర. మండూకి ముద్ర కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ముద్ర. వజ్రాసనంలో కూర్చోవాలండి. సో వి సిట్ ఇన్ వజ్రాసన. వజ్రాసనంలో కూర్చోండి. చూడండి నా లెగ్స్ పొజిషన్ ఇట్లా పెట్టి కూర్చున్నాను, ఇలా కూర్చున్నాను. ఇన్ కేస్ మీకు చాలా ఇబ్బందిగా ఉంటే ఇక్కడ కింద పిల్లోస్ పెట్టుకోండి, ఇక్కడ కూడా ఇలా పిల్లోస్ పెట్టుకుని కూర్చోవచ్చు. సో ఈ పిల్లో కూడా పెట్టుకోవచ్చు, బట్ ఇది చాలా పెద్దది అవుతుంది. మీరు జస్ట్ నార్మల్ పిల్లోస్ ఉంటాయి కదా, అట్లా పెట్టుకుని కూర్చోవచ్చు అండి. ఇది హాయిగా కంఫర్టబుల్ గా ఎంతసేపు అయినా కూర్చోవచ్చు మీరు వజ్రాసనంలో. అంటే కొంచెం హైట్ తక్కువ వేసుకుంటే ఇంకా కంఫర్టబుల్ గా ఉంటుంది, ఇది ఎక్కువ హైట్ ఉంది. సో ఇలా కూర్చున్నారనుకోండి మీకు ఏం ప్రాబ్లం ఉండదు. సో వజ్రాసనంలో కూర్చోలేని వాళ్ళు, బాగా నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు, అలాగే ఎవరికైతే సర్జరీస్ అట్లాంటి అయిన వాళ్ళు, లిగ్మెంట్ టియర్, నీస్ లిగ్మెంట్ టియర్ ఉన్న వాళ్ళు ఇలా సపోర్ట్ తీసుకుని వజ్రాసనంలో కూర్చోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను వితౌట్ సపోర్ట్ చేస్తున్నాను మండూకి ముద్ర. సో వజ్రాసనంలో కూర్చుని ఫస్ట్ ఇన్హేల్, ఎక్సేల్ కంప్లీట్లీ, కంప్లీట్ ఎక్సేల్ చేసి పొట్ట లోపలికి లాగి మీ చేతులు చూడండి ఇలా, మీ హ్యాండ్స్ ఇలా పెట్టి ఇక్కడ ఎగ్జాక్ట్ గా మీ థాయిస్ కి అబ్డోమెన్ కి ఇలా ఉండాలి హ్యాండ్స్. మీ ఫిస్ట్ ఇక్కడ పెట్టి ఎక్సేల్ అండ్ హోల్డ్ చేశాను. నేను బ్రీత్ తీసుకోవట్లేదు, కంప్లీట్ బ్రీత్ అవుట్. జస్ట్ లుక్ అప్, రైట్, ఓన్లీ చెస్ట్ టచ్ చేయాలి. మీ ఎల్బోస్ సైడ్స్ ఓపెన్ చేసి ఉండాలి. జస్ట్ హోల్డ్ ఫ్యూ సెకండ్స్, నో బ్రీతింగ్. బ్రీత్ ఇన్ స్లోలీ, రిలాక్స్. ఇంకొకసారి చేసి చూపిస్తాను. బ్రీత్ ఇన్ ఫస్ట్, బ్రీత్ అవుట్. Breathe in slowly and relax. సో ఇది మీరు ఒక 3 times చేస్తే సరిపోతుంది. ఇది ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు, ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు, తర్వాత ఎపిలెప్సీ ఉన్నవాళ్ళు, తర్వాత హై బీపీ ఉన్నవాళ్ళు, అలాగే లో బీపీ ఉన్నవాళ్ళు,
ఆస్తమా, సివియర్ ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ముద్ర ప్రాక్టీస్ చేయకూడదు. ఓకే, సో ఈ ముద్ర ఇస్ ఎక్సలెంట్ ముద్ర ఫర్ గైనిక్ ప్రాబ్లమ్స్ కి. ఈ ముద్ర ప్రాక్టీస్ చేయండి. దిస్ ఇస్ అ కాయ ముద్ర అంటాం. మండూకి ముద్ర, మండూకం అంటే కప్ప. మండూకి ఆసనం వేరు, మండూకి ముద్ర వేరు. కాయ ముద్రలో ఈ ముద్ర ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ముద్ర. సో నెక్స్ట్ కంప్లీట్ హిప్ ఓపెనర్ ఆసనాస్ అని ఉంటాయి. అంటే విపరీత పవన ముక్తాసనం. జనరల్ గా పవన ముక్తాసన పడుకుని చేస్తాం, ఇది సిట్టింగ్ పొజిషన్ లో చేస్తాం. చూడండి, విపరీత పవన ముక్తాసన, సిట్ ఇన్ వజ్రాసనం, రైట్ లెగ్ కంప్లీట్లీ బ్యాక్. చూడండి, కంప్లీట్ గా స్ట్రెచ్ చేయండి. ఎగ్జాక్ట్ మీ హీల్ మీద కూర్చోవాలి. హ్యాండ్స్ రెండు ఇట్లా నీకి సైడ్స్ ఉంచాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీ చిన్న నీకి టచ్ చేయాలి. Breathe in slowly up and slowly stretch back. Breathe out. Breathe in. Breathe out. Breathe in. And slowly. Again, my left leg back. Complete your left leg back. Breathe out. Breathe in slowly. Maximum look up. Venaki stretch cheyandi. And breathe out slowly down. Breathe in. And breathe out. And breathe in. Ila 6 times me practice cheyandi. And next, relax. ఈ విపరీత పావన ముక్తాసనం చేసిన తర్వాత నెక్స్ట్ ఆసనం పృష్ఠాసనం. పృష్ఠాసనం అంటే లిజర్డ్ అండి. లిజర్డ్ పోజ్ అంటే కంప్లీట్ హిప్ ఓపెన్ అనమాట. లిజర్డ్ అంటాం. బల్లి తెలుసు కదా, ఆ ఆసనం. సారీ. So come to this position and slowly come to Parvatasana. Parvatasana position కి వచ్చి రైట్ లెగ్ చూడండి, రైట్ లెగ్ రైట్ కార్నర్ ఉంది, నా లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ కార్నర్ ఉంది. సో మ్యాట్ కి రైట్ లెగ్ కొంచెం అది వెనక్కి పెట్టమా, జస్ట్ లిటిల్. సో నా రైట్ నీ డిగ్రీస్ వెనక్కి. సో నా రైట్ నీ 90 degrees బెండ్ అయ్యింది. లెఫ్ట్ లెగ్ కంప్లీట్ స్ట్రైట్ ఉంది. హ్యాండ్స్ ఇన్సైడ్ ఉన్నాయి చూడండి. అండ్ స్లోలీ కంప్లీట్ నా హిప్ ఓపెన్ అనమాట. అండ్ స్లోలీ టచ్ యువర్ ఎల్బోస్. జస్ట్ హోల్డ్ ఫ్యూ సెకండ్స్. లుక్ స్ట్రైట్. Hold few seconds. Your left knee straight and right knee 90 degrees, and touch your two elbows, both elbows on the floor, and slowly relax. Relax. And next, my right leg back and left leg. You see, corners. My right leg is right corner and left leg left corner. And complete hands inside. And slowly touch your elbows. Straight. And slowly join your legs and join your knees and slowly relax. So this is the complete hip opener andi. So excellent stretching mata. Your pelvic muscles and your
కంప్లీట్ హిప్స్. సో ఈ మజిల్స్ అన్ని కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి అండ్ ఓపెన్ అవుతుంది. ఇన్నర్ థై మజిల్స్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ ఇన్నర్ థై మజిల్స్ చాలా లూజ్ అవుతాయి. సో ఈ మజిల్స్, వెజైనా మజిల్స్, వాల్స్ అన్ని కూడా టైటనింగ్ వస్తాయి. సో ఈ ఆసనాస్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ స్టాండింగ్ పొజిషన్స్ ఒక 2 చేసి టు ముద్రాస్లోకి వెళ్ళిపోదాం, అండ్ డైట్ అండ్ ముద్రాస్లోకి. నెక్స్ట్ ఆసనాస్, సారీ, యా మీకు వాయిస్ క్లియర్ గా ఉందండి? క్లియర్ ఉందండి. క్లియర్ ఉందండి? క్లియర్ ఉందండి, నో ఇష్యూస్. ఓకే ఓకే. కమ్ టు స్టాండింగ్ పొజిషన్. అమ్మా కొంచెం తీసుకెళ్ళొద్దాం దానికి. ఇంకా ఎస్ ఎస్ కొంచెం. ఓకే, స్ట్రెచ్ యువర్ లెగ్స్ అండి, కంఫర్టబుల్, మరి ఎక్కువ స్ట్రెచ్ అయ్యదు. సో ఇట్లా స్ట్రెచ్ చేయండి. We can see your face only. Only we can see till. Okay, now we legs. సో ఓకే, నేను యాక్చువల్లీ ఆసనంలోకి వచ్చేసరికి నా ఫేస్ కూడా మీకు కనబడుతుంది. సో స్ట్రెచ్ యువర్ లెగ్స్ అండి. లెగ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. మీరు ఈ పొజిషన్ లో ఉంటారు. ఫస్ట్ స్ట్రెచ్ యువర్ లెగ్స్. అండ్ ద సెకండ్ స్టెప్, రైట్ ఫుట్ అవుట్ సైడ్. ట్విస్ట్ యువర్ రైట్ ఫుట్ లెఫ్ట్ ఇన్ సైడ్. సో రైట్ స్ట్రైట్ గా ఉండాలి. మీరు నీ బెండ్ చేసేటప్పుడు మీరు ఇట్లా క్రాస్ గా తీసుకెళ్ళకూడదు, నీ ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. సో నీ ఎప్పుడు కూడా స్ట్రైట్, ఈ స్ట్రైట్ లైన్ లో బెండ్ చేయాలి. అలాగే నీ మీ ఫింగర్స్ దాటి వెళ్ళకూడదు, ఇలా. ఓకే, జస్ట్ కంప్లీట్ స్ట్రైట్ ఉండి అక్కడ నీ బెండ్ చేయండి. పార్శ్వ కోణాసన అంటాం, పార్శ్వ కోణాసన. So bend your right knee, stretch your left leg. You should not bend your left knee. Right knee 90 degrees and touch your right hand. Touch your right hand completely and slowly left hand above your head. Just hold few seconds. Just completely your muscles, your hip muscles, your hamstring, your knee muscles, and your abdomen muscles, all shoulder muscles, అన్ని కూడా మీ వెయిట్ బాడీ లెగ్స్ మీద ఈక్వల్ వెయిట్ ఉండాలి. అండ్ స్లోలీ రిలాక్స్. అండ్ నెక్స్ట్ సేమ్ అదర్ సైడ్. ఓకే, స్ట్రెచ్ అండ్ లెఫ్ట్ ఫుట్ అవుట్ సైడ్. బెండ్ యువర్ లెఫ్ట్ knee 90 degrees. Just first take position. This is the correct position. I think this is your comfortable position. And then slowly touch your left hand. Right hand above your head. Open your shoulders. Otherwise, chala difficult ga undi asana ante. Left elbow. But ila kuda chey. This is the easy way. And slowly relax. Relax asana. Next asana, one more. Veerabhadrasana. Warrior pose antaru. Veerabhadrasana, stretch your legs. Right foot outside. Bend your knee 90 degrees. Okay, correct leg position. And slowly raise your hands and slowly twist. కొంచెం వెనక్కి తీసుకెళ్ళము. And slowly join your hands and look back. Or otherwise మీకు హ్యాండ్స్ పొజిషన్ సరిగా కంఫర్టబుల్ గా లేదు అంటే ఇలా కూడా చేయొచ్చు. సో వీరభద్రాసన, ఈ ఆసన your lower abdomen అంతా కూడా strengthen అవుతుంది. At the same time, your pelvis muscles, your hamstrings, and your thighs, and your uterus muscles అన్ని కూడా ఈ పొజిషన్ లో ఆపోజిట్ డైరెక్షన్ లో
హ్యాండ్స్ పైకి చేసి స్ట్రెచ్ చేస్తాం. అండ్ సేమ్ left side. Bend your left knee, take your leg position first, and second, raise your hands. Third, twist your left side and join your hands, stretch back. And slowly turn, relax. Okay? Next. I think నేను కనపడాలి, కొంచెం వెనక్కి తీసుకెళ్ళి. ఒక్క వెయిట్ నేను కింద చేస్తే కనపడుతుందా? ఇది ఓకే అండి, చూడండి. అండ్ కొంచెం చాలు వెయిట్ మీకు క్లియర్గా ఉంది కదా? ఓకే. సో దిస్ ఇస్ స్టాండింగ్ పొజిషన్. స్ట్రెచ్ యువర్ రైట్ లెగ్ అండ్ బెండ్. right leg stretch చేసి just bend and slowly up and join. Again stretch, bend your knees and slowly come to standing position and join your leg. Again stretch your right leg and bend, touch your hands and then sit and slowly standing position and join your leg. Again stretch and slowly bend 90 degrees, touch your hands on the floor, sit and slowly and join your leg. And the same left leg. Stretch your left leg, bend 90 degrees, touch your hands and hip down and slowly standing position, join your left leg. Again stretch your left leg and bend 90 degrees, touch your hands and hip down and slowly come standing position and join your left leg. Again, and bend, twist and slowly up, join. So this ఏదైతే చేస్తున్నామో ఇది ఉత్కటాసనం. సో ఈ స్ట్రెచింగ్స్ చేయడం వల్ల మీకు ఈ స్ట్రెచింగ్ వెయిట్ థ్యాంక్ యూ. ఈ స్ట్రెచింగ్స్ చేయడం వల్ల ఇప్పుడు మనం చేసిన స్ట్రెచింగ్స్ ఆల్ ఎక్సలెంట్ స్ట్రెచింగ్స్ అండి. వీటితో పాటు సూర్య నమస్కార్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు మీరు. ఈ ఆసనాస్తో పాటుగా మనం ఏమేమి ఆసనాస్ చేస్తాం? ఫస్ట్ సిట్టింగ్ ఆసనాల్లో బటర్ఫ్లై చేసాం, పక్షి క్రియ. నెక్స్ట్ ముద్ర చేసాం జానుశిరాసనంలో. అండ్ నెక్స్ట్ అర్ధమత్సేంద్రాసనం చేసాం, భరద్వాజాసనం చేసాం, వాసుదేవాయాసనం చేసాం. దాని తర్వాత ఆనంద బాల ఆసనం చేసాం. దాని తర్వాత కటియాసనం చేసాం, విపరీత కరిణి ముద్ర చేసాం, సేతుబంధాసనం చేసాం. దాని తర్వాత విపరీత పవనముక్తాసనం చేసాం. దాని తర్వాత మండూకి ముద్ర చేసాం. తర్వాత స్టాండింగ్ పొజిషన్ లో పార్శ్వకోణాసనం, వీరభద్రాసనం చేసాం. అండ్ 14th one లెగ్ స్ట్రెచింగ్ అండ్ ఉత్కటాసన అగైన్ అట్లా ఒక 10 times చేయాలి. సో మనం ఇప్పటికి 14 ఆసనాస్ మనం చేసాం. అందులో 2 ముద్రలు కూడా చేసాం. ఈ ఆసనాలన్నీ కూడా మీరు చేసేటప్పుడు, సిట్టింగ్ ఆసనాలు చేసేటప్పుడు, సేతుబంధ ఆసన చేసేటప్పుడు, విపరీత కర్ణి అంటే రివర్స్ పొజిషన్, మన కాళ్ళు పైకి పెట్టి చేస్తాం కదా, అది విపరీత కర్ణి ముద్ర. ఆ దాంట్లో మీకు వెరికోస్ వెయిన్స్ అంటే రివర్స్ బ్లడ్ సర్క్యులేషన్ అన్నమాట. మన బాడీ ఎప్పుడు ఇలా ఉంటుంది కదా, దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుందంటే సర్క్యులేషన్ ఈజీ అవుతుంది. సో మనకి వెయిన్స్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా అవుతుంది, బాడీకి, హార్ట్ కి చాలా తొందరగా వెళ్తుంది, బ్లాక్స్ ఏమీ లేకుండా. వెరికోన్స్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. కాళ్ళ నొప్పులు బాగా తగ్గుతాయి, అరికాళ్ళ మంటలు తగ్గుతాయి. సో బాడీ రివర్స్ సర్క్యులేషన్ అంటే ఈ సర్క్యులేషన్ బాగా, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, ముఖ్యంగా థైరాయిడ్ గ్లాండ్ కి అండ్ తర్వాత ఓవరీస్ కి,
హార్మోన్ బ్యాలెన్స్ చేస్తుంది, మంచి నిద్ర పడుతుంది, స్కిన్ బాగుంటుంది ఈ ఆసనాస్ చేయడం వల్ల. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా కంట్రోల్లోకి వస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొంచెం అది ఇవ్వమ్మా. చాలు 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 చాలు. సో ఇంకొక ఇంపార్టెంట్ ఆసనం చేయలేదు మనం, ఉష్ట్రాసనం. ఉష్ట్రాసనం అండ్ భుజంగాసనం. ఇప్పుడు ఉష్ట్ర అంటే క్యామిల్ పొజిషన్. ఈ ఉష్ట్రాసన మనూరమ్మ ఒకసారి. సో ఉష్ట్రాసన వెరీ ఇంపార్టెంట్. ఉష్ట్రాసన పర్టికులర్ గా ఎవరికైతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎనీ హైపో ఆర్ హైపర్ థైరాయిడ్, ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, తర్వాత బ్యాక్ ప్రాబ్లమ్స్, తర్వాత అబ్డామిన్ ప్రాబ్లమ్స్, వీటన్నిటికీ కూడా ఉష్ట్రాసనం చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఉష్ట్రాసనం చేయడం వల్ల హార్మోన్స్, అడ్రినల్ గ్లాండ్స్ అండ్ పిట్యూటరీ అండ్ థైరాయిడ్ గ్లాండ్స్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. సో ఉష్ట్రాసనం చేయమా, ఇటే కూర్చో. క్రాంతి అండి, యోగా టీచర్. యా, ఓకే. నెక్స్ట్ మీరు ఈ పొజిషన్ లో నీస్ మీదకి రావాలి. నీస్ కి కొంచెం గ్యాప్ ఉండాలి, ఒక 4-5 inches ఇక్కడ నీస్ గ్యాప్ ఉండాలి. నీస్ కి ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో ఇక్కడ మీకు ఇక్కడ అంతే గ్యాప్ ఉండాలి. ఫస్ట్ టైం చేసేటప్పుడు ఇట్లా ఫింగర్స్ మీద ఉండండి, మీకు ఫ్లెక్సిబిలిటీ ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ రైట్ హ్యాండ్ ఇట్లా పైనుంచి అండ్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి తీసుకుని మెల్లగా మీ హీల్ ఇట్లా ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఇలా హీల్ పట్టుకోండి. కంప్లీట్ గా హెడ్ డ్రాప్ చేసేయాలి, నడుమని ఇట్లా ముందుకు తీసుకురావాలన్నమాట. అంటే అబ్డామిన్ చూడండి, కంప్లీట్ ఈ అబ్డామిన్ స్ట్రెచింగ్ ఇస్ ఎక్సలెంట్. ఎంత టైట్ గా ఉందో చూడండి అబ్డామిన్ మజిల్స్. ఎప్పుడు కూడా అబ్డామిన్ మజిల్స్ చాలా టైట్ గా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. అబ్డామిన్ మజిల్స్ లూజ్ గా ఉండకూడదు. సో ఈ ఆసరా మీకు కంప్లీట్ చెస్ట్ కూడా ఎక్స్పాండ్ అయింది. ఎట్ ద సేమ్ టైం చూడండి మీకు బ్యాక్ బోన్ కూడా ఆపోజిట్ లో స్ట్రెచ్ అయింది. సో స్పైనల్ స్ట్రెంథనింగ్ కూడా. అండ్ స్లోలీ రిలాక్స్. ఈ ఆసన ఫస్ట్ చేయడం మీకు 2 చేతులు కష్టమైతే ఒక్క చేతితో చేసి ట్రై చేయండి. కొన్ని రోజులు ప్రాక్టీస్ అయిన తర్వాత బోత్ హ్యాండ్స్ చేయండి. సో ఈ హ్యాండ్ చేయండి, ఈ హ్యాండ్ ఒక హ్యాండ్ నడుము మీద పెట్టుకోండి. ఈ హ్యాండ్ 1 hand తోని మాత్రం చేస్తే ఈజీగా మీరు చేసేయచ్చు. సో సేమ్ లెగ్ ని లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా నడుము మీద పెట్టుకుంది, రైట్ హ్యాండ్ రైట్ యాంకిల్ పట్టుకుంది. సో ఇది స్ట్రెచ్ అండి, ఇది ఈజీగా వచ్చేస్తుంది మీకు. అండ్ స్లోలీ రిలాక్స్. అండ్ ఇప్పుడు ఈ చేత్తో చేయండి, అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఇబ్బంది లేకుండా మీరు ఓన్లీ సింగిల్ హ్యాండ్ తో చేస్తే ఈజీగా అలవాటు అయిపోతుంది. తర్వాత బోత్ హ్యాండ్స్ ప్రాక్టీస్ చేయండి. ఎస్, ఇట్లా 1 hand తో. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆసన, పర్టికులర్ గా గ్రోయింగ్ చిల్డ్రన్ అని చెప్తాం కదా, 11 years 10 years ఏజ్. సో మెచ్యూర్ ఎవరైతే 15 years 14 years ఏజ్ ఉన్న వాళ్ళకి రిలాక్స్ చాలా ఇంపార్టెంట్ అండి వాళ్ళకి. ఎందుకంటే చాలా స్ట్రెస్ లెవెల్స్ ఇప్పుడున్న కాంపిటేటివ్ దాంట్లో చాలా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే నేను సరైన ఫుడ్ తీసుకోవట్లేదు, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ మనకు అలవాటు అయింది. సో ఎక్కువ స్లీప్ సరిగా ఉండట్లేదు. సో వీటన్నిటి వలన కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉష్ట్రాసన మీకు చాలా హెల్ప్ చేస్తుంది ఆల్ గైనిక్ ప్రాబ్లమ్స్. అండ్ సేమ్ టైమ్ యువర్ చెస్ట్ మజిల్స్ కూడా ఎక్స్పాండ్ చేస్తుంది, అలాగే స్పైన్ కూడా స్ట్రెంథన్ చేస్తుంది. నెక్స్ట్ భుజంగాసన, కోబ్రా పోజ్. కోబ్రా బోర్లా పడుకుని. సో నేను లేస్తాను. సో కంప్లీట్ గా బోర్లా పడుకోండి. అట్లా మీ 2 చేతులు చెస్ట్ పక్కన పెట్టుకోండి, అరచేతులు 2 చెస్ట్ పక్కన పెట్టుకోండి. మనం ఇంకా పైకి రా. ఎస్ ఎస్ ఎస్, చూడండి లెగ్స్ కంప్లీట్ గా అవుట్ స్ట్రెచ్ ఉన్నాయి, హీల్స్ 2 జాయిన్ చేసి ఉన్నాయి, హ్యాండ్స్ 2 చెస్ట్ పక్కన ఉన్నాయి, మీ ఎల్బోస్ వేస్ట్ కే ఉంటాయి. బ్రీత్ చేస్తూ పైకి రమ్మా. బ్రీత్ చేస్తూ మెల్లగా మీ షోల్డర్స్ అంటే మీ చెస్ట్ వరకు పైకి లిఫ్ట్ చేయాలి. మీరు ఇలా పైకి లిఫ్ట్ చేసినప్పుడు మీ ఎల్బోస్ ఇట్లా సైడ్ కి ఉండాలి, ఇంకొంచెం వెనక్కి వెళ్ళడానికి ట్రై చేయాలి. బ్రీత్ అవుట్ డౌన్. వన్స్ అగైన్ బ్రీత్ ఇన్. ఇలా మీరు ఒక 3 times or 6 times ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ ఒకేసారి లేవకండి. ఫస్ట్ భుజంగా ఇది చేయండి, హ్యాండ్స్ పొజిషన్ ఇలా ఉండాలి. బ్రీత్ అవుట్. యా, నెక్స్ట్ మీ హ్యాండ్స్ 2 కొంచెం కిందకి పెట్టుకోండి, నడుము పక్కన మీ వేస్ట్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ స్ట్రైట్ అవుతాయి. బ్రీత్ ఇన్. ఎస్,
నడుము కొంచెం కిందకి పెట్టామా, షిఫ్ట్ అయిన తర్వాత కొంచెం ప్రెస్ చేయాలి ఫ్లోర్కి. అబ్డోమెన్ కొంచెం తల స్ట్రైట్ గా పెట్టు. ఇక్కడ చూడు, తల హెడ్ వెళ్ళకూడదు, హెడ్ సెంటర్ లో అది. అండ్ స్లోలీ డౌన్. ఇది ఒక 3 to 6 times ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలి. బ్రీత్ చేస్తూ పైకి లేవాలి. కొన్ని సెకండ్స్ మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి. బ్రీత్ అవుట్ చేస్తూ మెల్లగా వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇదే సేమ్ పొజిషన్ లో, దిస్ ఎక్సలెంట్ టెక్నిక్ ఫర్ పీసీఓడి ప్రాబ్లమ్స్ అండి. 2 చేతులు తల మీద పెట్టుకోమా, 2 చేతులు ఫింగర్స్ లాక్ చేసి ఇలా తల మీద పెట్టుకో, తల వెనక పెట్టుకో. ఓకే, ఇప్పుడు తల భుజాలు లేపు, లెగ్స్ కూడా పైకి లేపి, లెగ్స్ ఓపెన్ అండ్ క్లోజ్, ఓపెన్ అండ్ క్లోజ్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. సో మీరు 5 చేయగలిగితే 5 చేయండి, 6 చేయగలిగితే 6 చేయండి. ఈచ్ రౌండ్ లో మీరు ఎన్ని చేయగలుగుతారో అన్ని చేయండి. మళ్ళీ అగైన్ సెకండ్ రౌండ్ సేమ్, ఒక 3 rounds చేయండి. మళ్ళీ అగైన్ రేజ్ యువర్ లెగ్స్ అండ్ 1 2. ఇది శలభాసనలో వేరియేషన్ అండి ఇది. అండ్ స్లోలీ ఓపెన్ అండ్ క్లోజ్. ఫైబ్రాయిడ్స్, సిస్ట్, ఎనీ ఎక్స్ట్రా గ్రోత్ ఇన్ యూట్రస్ ఆర్ ఓవరీస్, ఎండోమెట్రియాసిస్, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా ఇది రెగ్యులరైజ్ చేస్తాయి ఈ ఆసనాస్ అన్ని కూడా. అండ్ స్లోలీ ఈ ఆసనాన్ని అన్ని చేసిన తర్వాత మీరు రిలాక్స్ అవ్వండి. బాలాసన, చైల్డ్ పోజ్ అంటాం. ఈ కాలు పెట్టమా, యువర్ లెఫ్ట్ లెగ్. సో మీరు ఒక నీ అట్లా పెట్టి, మీ లెఫ్ట్ నీ బెండ్ చేసింది, లెఫ్ట్ హ్యాండ్ అట్లా ఫోల్డ్ చేసింది, రైట్ లెగ్ అండ్ రైట్ హ్యాండ్ స్ట్రైట్ గా ఉంది. దిస్ పొజిషన్ ఇస్ ద బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఈ పొజిషన్ లో రిలాక్స్ అవ్వచ్చు. మీ మధ్యలో కూడా ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మధ్యలో సివియర్ బ్యాక్ పెయిన్ కనుక ఉంటే మీరు ఇమీడియట్ గా వచ్చి ఈ పొజిషన్ లో ఒక 2-3 minutes ఈ పొజిషన్ లో ఉన్నారు అంటే మీకు పెయిన్ కూడా రిలాక్స్ అయిపోతుంది. ఇలా మీరు ఒక 1 minute or 2 minutes ఇటువైపు చేయండి. సేమ్ చేంజ్ యువర్ లెగ్స్, సేమ్ అదర్ సైడ్ కూడా. ఇప్పుడు రైట్ నీ రైట్ హ్యాండ్ సైడ్ కు ఉండాలి, లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ దగ్గరకు ఉండాలి, అరచి కిందకు ఉండాలి. క్లోజ్ దగ్గరికి పెట్టమని ఇట్లా దగ్గరకు ఉండాలి. రిలాక్స్. ఆసనాస్ చేసినప్పుడు, సూర్య నమస్కారాలు ఎక్కువ చేసినప్పుడు, స్టాండింగ్ పొజిషన్ ఎక్కువ చేసినప్పుడు, లేదా బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు చైల్డ్ పోజ్ అంటాం. ఈ ఆసనాల్లో రిలాక్స్ అవ్వచ్చు. మీ బ్యాక్ పెయిన్ కూడా కంట్రోల్లోకి వస్తుంది ఇమీడియట్లీగా. అండ్ స్లోలీ రిలాక్స్, కమ్ టు సిట్టింగ్ పొజిషన్. ఎస్. యా, చూసారు కదండి ఈ ఆసనాస్ అన్ని కూడా. ఎక్కువ ఆసనాలు చేయట్లేదు, ఇవే ఇప్పటికే మనం ఎక్కువ ఆసనాలు నేను చెప్పాను మీకు. దీంతో పాటుగా మీరు సూర్య నమస్కారాలు చేస్తే చాలా మంచిది. మీకు టైం ఉంటే సూర్య నమస్కారాలు కూడా ప్రాక్టీస్ చేయండి స్లోగా, ఒక 6 rounds or 12 rounds. ఇవన్నీ కూడా మీకు ఒబేసిటీ కూడా ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి మీకు. అన్ని ఆల్ విమెన్ ఇష్యూస్ అన్నిటికీ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మనం ముద్రాస్లోకి వెళ్దాం, హస్త ముద్రాస్లోకి వెళ్దాం. ముద్రాస్ అండ్ ఎనీ గైనిక్ ప్రాబ్లం అండి, ఎనీ గైనిక్ ప్రాబ్లం. ఈ ముద్రలు అన్ని హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ వచ్చి మహాపవిత్ర ముద్ర అంటారు. మహాపవిత్ర ముద్ర అని చెప్తారు దీన్ని. మహాపవిత్ర ముద్ర చూడండి, both hands join your thumb and index finger tips. Join your thumb, index finger tips join చేసి, join your ring finger, join your ring finger and thumb tips అండి. ఎందుకంటే ఈ లిటిల్ ఫింగర్ వచ్చి వాటర్ అండి, రింగ్ ఫింగర్ ఎర్త్ పృథ్వీ,
మిడిల్ ఫింగర్ స్కై శూన్య ముద్ర అంటాం. ఇది ఎయిర్ ఇండెక్స్ ఫింగర్. థంబ్ ఫైర్. పంచభూతాలు మన చేతుల్లోనే, అంటే ఈ ముద్రాస్తో మనం బ్యాలెన్స్ చేయొచ్చు. సో మనం ఎర్త్ అంటే భూమి అని చెప్పుకున్నాం, ధరణి అని చెప్పుకున్నాం. ఈ ముద్ర పృథ్వీ ముద్ర అని కూడా అంటారు. ఇది ఇలా పెట్టారనుకోండి, దిస్ ఇస్ ద పృథ్వీ ముద్ర. ఎప్పుడైతే ఎర్త్ అండ్ ఫైర్ కలిసినాయో ఇది పృథ్వీ ముద్ర అంటాం. సో చేతులు ఇలా పెట్టి మీ లిటిల్ ఫింగర్స్ ఒక్కటి జాయిన్ చేయండి. జాయిన్ యువర్ రింగ్ ఫింగర్ టిప్ అండ్ థంబ్ టిప్స్ జాయిన్ చేసి ఓన్లీ లిటిల్ ఫింగర్ టిప్స్ జాయిన్ చేయండి. జస్ట్ కనబడింది కదా మీకు? ఇలా కూర్చొని ఎగ్జాక్ట్ గా మీ నావెల్కి, ఈ పొట్ట కింద పొట్టకి ముందు ఇట్లా పెట్టుకోండి. చేతులు పెట్టుకుని క్లోజ్ యువర్ ఐస్. స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. మీ ఎనర్జీ అంతా కూడా, మీరు తీసుకునే ఎనర్జీ అంతా కూడా మీ కింది పొట్టకి వెళ్తున్నట్టుగా ఊహించుకోండి. మీ యూట్రస్ అండ్ ఓవరీస్ రిలాక్స్డ్ and slowly inhale and exhale. ఇలా మీరు ఒక 2-3 minutes చేయండి. ఇలా చేసిన తర్వాత సేమ్ ముద్ర మళ్ళీ జాయిన్ యువర్ ఈ 2 అండ్ ఇది కూడా జాయిన్ చేయాలి. అర్థమైందండి? మనం ఫస్ట్ దాంట్లో ఓన్లీ లిటిల్ ఫింగర్ జాయిన్ చేసాం. ఈ థంబ్ అండ్ రింగ్ ఫింగర్ కూడా ఈ 2 చేతులు జాయిన్ చేసేయాలి. మళ్ళీ ఇలా కూర్చుని ఒక 2-3 minutes సేమ్. ఇలా కూర్చుని ఒక 2-3 minutes చేయండి. మళ్ళీ చెప్తున్నా వినండి. ఇది మహాపవిత్ర ముద్ర. జాయిన్ యువర్ రింగ్ ఫింగర్ అండ్ థంబ్ టిప్స్ 2 జాయిన్ చేయండి. ఫస్ట్ లిటిల్ ఫింగర్స్, బోత్ హ్యాండ్స్ లిటిల్ ఫింగర్ టిప్స్ జాయిన్ చేసి ఒక 2-3 minutes కూర్చోండి. తర్వాత సేమ్ ఈ టిప్స్ కూడా, ఈ 2 టిప్స్, ఈ థంబ్ అండ్ రింగ్ ఫింగర్ టిప్స్, బోత్ హ్యాండ్స్ టిప్స్ కూడా జాయిన్ చేసేయండి. సో అదర్ 2 fingers స్ట్రైట్ గా ఉంటాయి. సో ఎనర్జీ అంతా కూడా మీ యూట్రస్ అండ్ ఓవరీస్ కి ఫ్లో అవుతున్నట్టుగా, అండ్ లోపల ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని కూడా మెల్లగా బయటకు వదిలేసేయండి. ఈ ముద్ర మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. మహాపవిత్ర ముద్ర ముఖ్యంగా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఎగ్ సరిగా ఫామ్ కాని వాళ్ళకి, ఎండోమెట్రియాసిస్ ఉన్న వాళ్ళకి ఈ ముద్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈవెన్ ఫైబ్రాయిడ్ సిస్ట్ ఇవన్నిటి కూడా ఉపయోగపడుతుంది. సో అలాగే ఇంకొక ముద్ర చెప్తాను. ఇంకొక ముద్ర మాతంగి ముద్ర. మాతంగి ముద్ర 2 చేతుల మిడిల్ ఫింగర్స్ జాయిన్ చేయండి. ఆల్ ఫింగర్స్ ఇట్లా కలిపేయండి. ఆల్ ఫింగర్స్ చూడండి. ఓన్లీ మిడిల్ ఫింగర్స్ మాత్రమే చేశాను. అన్ని ఫింగర్స్ ఓన్లీ మిడిల్ ఫింగర్స్ మాత్రమే స్ట్రైట్ గా ఉంచాం. ఆల్ ఫింగర్స్ ఇట్లా క్లోజ్ చేస్తాం, ఈవెన్ థంబ్ కూడా. సో ఇది ఎగ్జాక్ట్ గా మీ నావెల్కి ముందు ఇట్లా కూర్చుని స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. ఇది మాతంగి ముద్ర కష్టం అండి, ఎందుకంటే ఇలా కూర్చోవడం అనేది చాలా కష్టమైన విషయం. ఎప్పుడైతే ఇలా కూర్చున్నారో ఎగ్జాక్ట్ గా చూడండి మీ ఎనర్జీ ఛానల్స్ అన్నమాట. ఇక్కడ ఈ సైడ్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎనర్జీ ఛానల్స్, ఈ నాడీస్ డైరెక్ట్ కనెక్ట్ టు యువర్ యూట్రస్ అండ్ ఓవరీస్ అండి. ఇవి అందుకే మీరు ఇలా పెట్టుకుని ఎప్పుడైతే కూర్చున్నారో ఇవన్నీ ఇట్లా లాగేస్తూ ఉంటాయి. మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది, కొంచెం అలవాటు అయిన తర్వాత మీకు తెలుస్తుంది. చూడండి, ఇట్లా పెట్టుకుని చూడండి, మీకు ఎగ్జాక్ట్ గా ఎక్కడ పడుతుందంటే ఎగ్జాక్ట్ గా ఇట్లా. సో మాతంగి ముద్ర చాలా చాలా పవర్ఫుల్, శక్తివంతమైన ముద్ర. ఎవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటే, అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ముద్ర చేయొద్దు, మాతంగి ముద్ర చేయకూడదు. ఎందుకంటే మాతంగి ముద్ర చేస్తే ఇమీడియట్లీ ఇట్లా బ్లోట్ అయిపోతుంది, మీకు బ్లోట్ అయిపోయి గ్యాస్ ఫామ్ అయిపోతుంది, చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాతంగి ముద్ర చెయ్యకూడదు.
ఏ ముద్ర కూడా పీరియడ్స్ టైంలో చేయకండి, ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చేయకండి. సో దిస్ ద మాతంగి ముద్ర. ఇది కూడా అలా 3 to 5 minutes అలా కూర్చుని ప్రశాంతంగా కూర్చుని ఆ ఎనర్జీ ఎంత హాయిగా తీసుకోండి. లోపల ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని బయటకు వదిలేసేయండి. అట్లా ఒక 3 నిమిషాలు 5 నిమిషాల వరకు చేశారంటే సరిపోతుంది. దీంతో పాటుగా శక్తి ముద్ర. శక్తి ముద్ర కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. శక్తి ముద్ర ఇస్ ఎనర్జీ. ఇమీడియట్ గా మీకు ఆ శక్తి లోపల ఉన్న ఎనర్జీ అంతా కూడా రేజ్ అవుతుంది. అండ్ నిద్ర చాలా బాగా పడుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఈ ముద్ర ఇది పడుకునే ముందు కూడా ప్రాక్టీస్ చేయమని చెప్తాం. ఎవరికైతే నిద్ర పట్టట్లేదో, డిస్టర్బ్డ్ స్లీప్ ఉందో, ఎక్కువసేపు పడుకోలేకపోతున్నాం, చాలా కష్టపడతారు, స్లీపింగ్ పిల్స్ కూడా వేసుకుంటారు నిద్రపోవడానికి. సో ఏం అవసరం లేదు, హ్యాపీగా ఈ ముద్ర ప్రాక్టీస్ చేయండి, హాయిగా నిద్రపోతారు. సో శక్తి ముద్ర, ఫోల్డ్ యువర్ ఇండెక్స్ అండ్ మిడిల్ ఫింగర్, దాని పైన ఇలా తమ్ము పెట్టాలి. చూడండి, ఫోల్డ్ యువర్ ఇండెక్స్ అండ్ మిడిల్ ఫింగర్, ఇట్లా దాని పైన ఇట్లా తమ్ పెట్టి, జాయిన్ యువర్ రింగ్ ఫింగర్ టిప్స్ అండ్ లిటిల్ ఫింగర్ టిప్స్. ఇట్లా చూడండి, గ్యాప్ ఉంది, నేను ఎక్కడ ఇట్లా కలపలేదు, ఇవి సెపరేట్ గానే ఉన్నాయి, ఓన్లీ టిప్స్ మాత్రమే జాయిన్ చేశాను. సో జస్ట్ ఇది ఇలా మీ చెస్ట్ కి ముందు ఇట్లా పెట్టుకోండి, చెస్ట్ కి అబ్డామిన్ కి ఇట్లా ఇక్కడ పెట్టుకోండి. ఓకే, టచ్ చేయదు, బాడీ ఎక్కడ కూడా టచ్ చేయదు. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. కావాలంటే మీరు ఓం మాత్రేయ నమః అని మనసులో చాంట్ చేసుకోవచ్చు, లేదా అమ్మవారి మంత్రం ఏదైనా మీకు ఇష్టమైతే ఎనీ మంత్ర, శక్తి మంత్ర, ఏదైనా మంత్ర చాంట్ చేసుకోవచ్చు. ప్రశాంతంగా హాయిగా ముద్ర చేస్తుంటే హాయిగా ఉంటుంది. అండ్ స్లోలీ రిలాక్స్. నిద్రపోయే ముందు ముద్ర చేసుకుని పెట్టుకుంటే హాయిగా నిద్రపోతారు. సో శక్తి ముద్ర కూడా చాలా ఎనర్జెటిక్ గా, ఎప్పుడైనా మీకు ఎనర్జీ బాగా తగ్గిపోయింది, అబ్బా ఇవాళ నాకు అసలు అవ్వట్లేదు, చేత కావడం లేదు, నేను చేయలేకపోతున్నాను, చాలా పనులు చాలా పోస్ట్ పోన్ చేసేస్తారు, లేకపోతే నాకు ఎనర్జీ లేదు అని మనం డిసైడ్ అయిపోతాం, ఇది నా వల్ల కాదు, నేను చేయలేను. సో డూ శక్తి ముద్ర. సో మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది, మళ్ళీ అన్ని పనులు మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు, రిలాక్స్డ్గా ఉంటాం. ఎందుకంటే మంచి సౌండ్ స్లీప్ ఉంటుంది కదా, సో చాలా రిలాక్స్డ్గా ఉంటాం, అది చేయడానికి ఎనర్జీ బాడీ చార్జ్ అవుతుంది. సో ఈ ముద్ర కూడా చాలా ఇంపార్టెంట్ ముద్ర. ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి, ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ విమెన్ అండి. అండ్ కూర్మ ముద్ర. కూర్మ అవతారం తెలుసు కదా, తాబేలు, కూర్మ ముద్ర సింపుల్ ముద్ర. లెఫ్ట్ హ్యాండ్ ఈ 3 ఫింగర్స్ ఇట్లా ఫోల్డ్ చేసి, థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ ఇట్లా ఉంచండి, ఇలా 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 పెట్టుకోండి. ఇలా పెట్టి రైట్ హ్యాండ్ ఈ 3 మధ్యలో మిడిల్ గా 3 ఫింగర్స్ ఫోల్డ్ చేసి, జస్ట్ లైక్ ఇలా ఇలా పెట్టండి. ఇలా చూడండి, కూర్మం లాగా ఉంటుంది. డాన్స్ లో కూడా కూర్మావతారం అంటే ఇదే చూపిస్తారు అనుకోసం. సో ఓకే, సో అర్థం కదా, లెఫ్ట్ హ్యాండ్ ఈ 3 ఫింగర్స్ ఫోల్డ్ చేయాలి, థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ ఓపెన్ చేయాలి. రైట్ హ్యాండ్ మిడిల్ 3 ఫింగర్స్ ఫోల్డ్ చేయాలి, లిటిల్ ఫింగర్ ఏమో ఇండెక్స్ ఫింగర్ కి అండ్ థంబ్ ఏమో దీనికి. ఇలా దిస్ ద కూర్మ ముద్ర. ఇది పీసీఓడి ప్రాబ్లమ్ కి ఎక్సలెంట్ అండి ఈ ముద్ర. కూర్మ ముద్ర పీసీఓడి ప్రాబ్లమ్, పర్టికులర్గా ఫైబ్రాయిడ్స్, సిస్ట్, పాలికల్స్, బబుల్స్ ఏదైతే ఉందో వాళ్ళకి. ఇది కూడా ఒక 5 నిమిషాలు, రోజుకు 3 సార్లు చేయొచ్చు, 2 సార్లు చేయొచ్చు. 5 minutes చేస్తే పర్ డే 15 minutes, 2 times చేస్తే 5 minutes చేస్తే 10 minutes. ముద్రాస్తో పాటుగా మనం ఈ ఆసనాస్, ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా చాలా మంచి రిజల్ట్ చాలా తొందరగా వచ్చేస్తుంది. మీకు డేస్ లో మనం రిజల్ట్ చూపించవచ్చు. అలాగే ఇంకొక
ముద్ర ఉందండి. దట్ ఈస్ ఉషా ముద్ర. ఉషా ముద్ర, ఉషా, USH, ఉషా. ఉషా ముద్ర మెడిటేషన్ లో వాడతారు. యాక్చువల్లీ ఇది ఎక్కువ బౌద్ధిజంలో బౌద్ధుల మెడిటేషన్ అప్పుడు ఇది ఎక్కువ ఈ ముద్ర వాడతారు. ఇట్స్ వెరీ సింపుల్ ముద్ర. లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టి రైట్ హ్యాండ్ చూడండి ఇట్లా ఇలా ఉంది కదా. లెఫ్ట్ హ్యాండ్ కింద ఉండి రైట్ హ్యాండ్ ఇలా ఉంది. ఈ థంబ్ మన విమెన్ కి రైట్ థంబ్ పైకి రావాలి. విమెన్ కి రైట్ థంబ్ పైకి రావాలి. చూడండి ఇట్లా నా హ్యాండ్స్ ఇట్లా పెట్టాను, దీని మీద ఇలా పెట్టా. ఈ రైట్ థంబ్ కి ఈ ఇండెక్స్ ఫింగర్ కి లెఫ్ట్ థంబ్ ఉంది, ఇట్లా క్లోజ్ చేశా. చూడండి ఇలా కనబడుతుంది కదా. ఎగ్జాక్ట్ గా ఇట్లా పెట్టుకుని కూర్చుని కంఫర్టబుల్ గా కింద కూర్చోలేకపోయినా పర్వాలేదు, కుర్చీలో కూర్చుని చేయొచ్చు. స్ట్రైట్ బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టండి. అండ్ స్లోలీ ఇన్హేల్ అండ్ స్లోలీ ఎక్సేల్. ఇట్స్ వెరీ రిలాక్స్డ్, కామ్ గా ఉంటుందండి, ప్రశాంతంగా. ఉషస్సు ముద్ర అంటారు, ఎక్కువ మెడిటేషన్స్ లో వాడతారు. బట్ ఈ ముద్ర కూడా ఈ PCOD, PMS ప్రాబ్లమ్స్ కి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఈ ముద్ర కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈ ముద్రలు అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ముద్రాస్. ఇలా కూర్చుంటే ఏమవుతుంది, ఇలా కూర్చుంటే ఏమవుతుంది అని అనుకోకండి. ఎందుకంటే నమ్మకం చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే భక్తితో చేయండి. ఒక గుడికి వెళ్ళి భగవంతుని ప్రార్థించేటప్పుడు మన నమ్మకంతో ప్రార్థిస్తాం, భక్తితో ప్రార్థిస్తాం. సో ఆ రెండు మనకి ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే మన చేతుల్లోనే ఉంది. ఆల్ బాడీ ఇంటర్నల్ ఆర్గాన్స్, నర్వ్ ఎండింగ్స్ అన్ని కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. పంచభూతాలు మన చేతుల్లోనే ఉన్నాయి, పంచ ప్రాణాలు మన చేతుల్లోనే ఉన్నాయి. సో మన ఆరోగ్యం, అందుకే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది అని అంటాం. సో ఈ ముద్రలు కూడా చాలా హెల్ప్ అవుతాయి. అలా ఆసనాస్, ముద్రాస్, బ్రీతింగ్ మీకు ఆల్ ప్రాణాయామాస్ పనిచేస్తుంది. భ్రమరీ ప్రాణాయామం బాగా చేయండి. అనులోమ్ విలోమ్ ప్రాణాయామం, భ్రమరీ ప్రాణాయామం, ఉజ్జాయి ప్రాణాయామం. ఎవరికైతే థైరాయిడ్ ప్రాబ్లం ఉందో వాళ్ళు ఉజ్జాయి ప్రాణాయామం తప్పనిసరిగా మార్నింగ్ 5 minutes, ఈవినింగ్ 5 minutes ప్రాక్టీస్ చేయండి. ఈ ముద్రలు థైరాయిడ్ ఆల్ గ్లాండ్స్ కి యాక్టివేట్ చేస్తాయి, హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి, సో హెల్దీ చేస్తాయి. ఈ ఆసనాలన్నీ కూడా మనకి యూట్రస్ స్ట్రెంథనింగ్ కోసం చెప్పాను. సో అలాగే ఇప్పుడు హెర్బల్స్ గురించి చెప్పుకుందాం. యూట్రస్ హెర్బల్ కి ఏమున్నాయి అంటే, ఫస్ట్ వచ్చి పీపల్ ట్రీ అండి. రావి చెట్టు తెలుసు కదా మీకు, రావి చెట్టు అంటాం. రావి ఆకులు, పీపల్ ట్రీ, ఆకులు ఉంటాయి కదా, దాన్ని సంతాన చెట్టు అని కూడా అంటారు. దాని చుట్టూ తిరిగితే సంతానము కలుగుతుంది అని చెప్పి పూజలు చేపిస్తారు. దాని చుట్టూ తిరిగి తాడు, అది మంత్రం చేసిన ఆ తాడు కూడా కడతారు, దారం చుడతారు, మొక్కుకుంటారు. రోజు వెళ్ళి ఇన్ని రోజులు రావి చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి నమస్కారం పెట్టుకుని రండి అని చెప్తారు. అది మన ఆయుర్వేద శాస్త్రంలో కూడా దాన్ని సంతాన చెట్టు అంటారు. ఎందుకంటే ఆ గాలి తగిలినా కూడా, ఆ తర్వాత ఆ ఆకులు మనం తీసుకున్నా కూడా మనకి ఈ యూటరస్ తర్వాత ఈ ఓవరీస్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా కంట్రోల్లోకి వస్తాయి. సో మీరు ఆకులు మీకు అక్కడ ఫ్రెష్ గా దొరకవు కాబట్టి ఇక్కడ నుంచి నీడలో ఆరబెట్టి పంపించమని చెప్పండి. రావి ఆకులు మంచిగా వాష్ చేసేసి బట్ట పెట్టి చక్కగా తుడిచేసేయాలి. ఎందుకంటే తడి ఉంటే బూజు పట్టేస్తాయి ఆకులకి, ఏ ఆకులైనా సరే. చక్కగా క్లాత్ పెట్టి తుడిచేసి నీడలో మంచిగా ఇలా పల్చగా వేసేసి డ్రై చేసేసి, బాగా డ్రై అయిన తర్వాత మీరు నీడలో ఆరిపోతాయండి. అయిపోయిన తర్వాత ప్యాక్ చేసేసి మీరు డ్రై అయిన తర్వాత పంపించవచ్చు. ఆ ఆకులు మీరు రోజు ఒక 3 leaves ఆర్ 2 leaves జస్ట్ టీ లాగా తాగండి. ఒక గ్లాస్ వాటర్ లో వేసి ఒక 3 to 4 minutes బాయిల్ అయిన తర్వాత దాని మీద ప్లేట్ పెట్టేసి కొంచెం వామ్ గా ఉన్నప్పుడే ఒక 2 minutes ఆగి తర్వాత వడపోసుకుని తాగొచ్చు. సో పీపల్ ట్రీ మార్నింగ్ ఎంటీ స్టమక్ లో తాగితే చాలా మంచిది. అలాగే నెక్స్ట్ మనకి ఇంకొక లీఫ్ గోంగూర ఎక్సలెంట్ అండి. గోంగూర లీవ్స్, ఇది కూడా టీ, సేమ్ ప్రాసెస్.
3-4 లీవ్స్ ఆఫ్టర్నూన్ అట్లా తాగొచ్చు, ఈవినింగ్ 4 o'clock అట్లా తాగొచ్చు. గోంగూర ఒక 3-4 మెనోపాజ్ లో ఉన్నప్పుడు, మెనోపాజ్ ప్రాబ్లమ్స్, ఈ ఆల్ యూట్రస్ పీసీఓడి ప్రాబ్లమ్స్, విమెన్ ఇష్యూస్ అన్నిటికీ కూడా ఒక 3-4 లీవ్స్ వేసుకుని, మీకు గోంగూర అక్కడ ఫ్రెష్ గా దొరుకుతుంది కదా, ఒక గ్లాస్ నీళ్ళలో మంచిగా బాయిల్ చేసి ప్లేట్ పెట్టేసి కొంచెంసేపు ఆగి దాన్ని వడపోసుకుని కొంచెం వామ్ గా ఉండని తాగండి. దాంట్లో హనీ, నిమ్మరసాలు ఏం కలపకండి, డైరెక్ట్ ఆ టీ కొంచెం పుల్లగా ఉంటుంది, మామూలుగా ఉంటుంది, తాగేసేయండి. గోంగూర చాలా మంచిది, ఐరన్ ఉంటుంది దాంట్లో. సో గోంగూర, పీపల్ లీవ్స్ చాలా మంచిది. ఇంకా ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయో, పీరియడ్ అంటే రెగ్యులర్ గా రావట్లేదు మాకు అని అనుకుంటే, మంచి పసుపు, ఆర్గానిక్ పసుపు అని అంటాం కదా, పసుపు ఎటువంటి ఇవి వేయకుండా, పెస్టిసైడ్స్ వేయకుండా ఆ పసుపు సాధారణంగా బాయిల్ చేయకుండా, అంటే మామూలుగా జనరల్ గా పసుపు ఏంటంటే దాన్ని బాయిల్ చేసేసి ఎండబెట్టేసి దాన్ని పౌడర్ చేసిస్తారు. అలా కాకుండా డైరెక్ట్ ఆ పసుపుని ఎండబెట్టి మనం పౌడర్ చేసుకుంటాం కదా, ఆ పసుపు వాడాలి. ఆ పసుపు ఇక్కడ ఈజీగా మీకు దొరుకుతుంది, ఇక్కడ నుంచి మీరు పంపించవచ్చు. అలాంటి పసుపు తీసుకోండి. 1/2 teaspoon పసుపు, జీలకర్ర పౌడర్ చేసి పెట్టేసుకోండి. 1/2 teaspoon జీలకర్ర పౌడర్, రెండు ఒక గ్లాస్ వాటర్, రూమ్ టెంపరేచర్ వాటర్ లేదా వామ్ వాటర్, ఒక గ్లాస్ వాటర్ లో మిక్స్ చేసేసుకుని రోజు మార్నింగ్ ఎంటీ స్టమక్ లో రోజు తాగండి. ఒక 41 days, అంటే ఒక మండలం అంటాం, ఒక రోజు తాగండి. ఈ ఆసనాస్ ప్రాక్టీస్ చేయండి, మీ పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతాయి. సో రెగ్యులరైజ్, నో ప్రాబ్లం అసలు దాని గురించి. సో అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కి ఏమి టాబ్లెట్స్, హార్మోన్స్, ఇవి ఈస్ట్రోజన్ లేకపోతే ఏవేవో ఇచ్చేస్తూ ఉంటారు, ఈవెన్ ఇన్సులిన్ ఇవి కూడా ఇస్తారు. ఏం అవసరం లేదండి, జస్ట్ మీ బాడీ మీద కేర్ తీసుకో. అందుకే చెప్పాను, బాడీ మనకి చాలా దగ్గరగా ఉంది, ఇది నిజం. ఈ బాడీతోనే మనం ఏమైనా చేయగలుగుతాం, ఇది హెల్త్ లేకపోతే మీరేం చేయలేరు. సో మన బాడీని ఎంత పవిత్రంగా చూసుకోవాలి, ప్రేమతో చూసుకోవాలి. మన మీద మనకి ప్రేమ ఉండాలి ఫస్ట్. మన మీద మనకి ప్రేమ లేదనుకోండి, వేరే వాళ్ళని ఎట్లా ప్రేమిస్తారు? అది ఇట్స్ రాంగ్. నేను చాలా ప్రేమిస్తాను అందరినీ, కానీ నన్ను ఎవరు ప్రేమించరు. ముఖ్యంగా లేడీస్ కి, విమెన్ కి ఎలా ఉంటుందంటే, మనం అందరినీ కేర్ తీసుకుంటాం. హస్బెండ్ కి ఏం కావాలి, టైంకి జ్యూస్ ఇస్తాం, అన్ని ఇస్తాం, ఇలాంటివన్నీ కూడా సేవలు చేస్తాం, పిల్లలకి ఇస్తాం, ఇంకా పెద్దవాళ్ళు ఉంటే ఇన్లాస్, పేరెంట్స్, అందరికీ చేస్తాం. కానీ మన వరకు వచ్చేసరికి ఒక జ్యూస్ తీసుకుని తాగాలంటే, అబ్బాయి ఎందుకులే ఇప్పుడు అని రిలాక్స్ అవుదాము, రెస్ట్ తీసుకుందాం అనే దాంట్లోకి వెళ్ళిపోతాం. అంత కేర్ తీసుకోం మనం. సో పిల్లలకి, హస్బెండ్ కి ఎంత కేర్ తీసుకుంటారు, ఎంత వర్క్ చేస్తారు. ఓ 40 years వచ్చేసిన తర్వాత మెల్లమెల్లగా చూసుకుంటే బాడీని వదిలేస్తాం మనం. సో ఒబేసిటీ, పొట్ట వచ్చేస్తుంది, షేప్ అవుట్ అయిపోతుంది, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, నడుము నొప్పి వచ్చేస్తుంది, సో ఓపిక అయిపోతుంది, ఆర్ అదర్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి, మెనోపాజ్ వచ్చేస్తుంది. సో ఈ టైంలో మనకి ఎవరు చేసేవాళ్ళు ఉండరు, ఎవరు మీకు ఒక జ్యూస్ తీసి తాగమ్మా, ప్రతి తీసుకోమ్మా అనేవాళ్ళు ఉండరు. సో ఇంకోటి విమెన్ కు ఉన్నది ఏంటి అంటే, విమెన్ అందరినీ కేర్ తీసుకుంటుంది, అందరినీ చూస్తుంది, కానీ తను కూడా నన్ను కూడా అలా చూసుకుంటే బాగుండు అని ఉంటుంది మనసులో. కానీ చాలా కష్టం అండి, మనల్ని ఎవరు అట్లా చూసుకోరు, ఎక్కడో అలా చూస్తుంటే మనం చాలా అదృష్టవంతులు. సో కాబట్టి ఎవరికి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండాలి, మన మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, మన మీద మనకి ప్రేమ ఉండాలి, తర్వాతే మనం అన్ని ప్రేమించగలుగుతాం, అందరినీ చూసుకోగలుగుతాం. హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రెస్ పెట్టేసుకుని లోపల 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 పెట్టుకుని చాలా సెపరేషన్స్, తర్వాత ఈ డిప్రెషన్, ఇవి ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు అందరికీ కూడా. సో ఈ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ విమెన్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ ఎనర్జీ ఈ ఆసనాలు, ఈ ప్రాణాయామం అండ్ ఈ ముద్రాస్ ద్వారా మనం రైజ్ చేసుకోవచ్చు. సో అలాగే మనం ఇంకా హెర్బల్స్ లోకి వెళ్తే, మనం ఫుడ్ లోకి వెళ్తే ఎటువంటి ఫుడ్ పీసీడీ అంటే చెప్పింది ఎంత చక్కగా, ఏం వేసుకోకుండా పీరియడ్స్ ఎవ్రీ మంత్ వచ్చేటట్టు, ఓన్లీ దిస్ హ్యాండ్స్. మ్యూట్. ఓకే, ఎవరు మాట్లాడుకుంటున్నారు? సో ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే కంపల్సరిగా
మనం ఫస్ట్ తీసుకోవాల్సింది ఐరన్ చాలా ఇంపార్టెంట్ అండి. విమెన్ ఐరన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఐరన్ కావాలి అంటే మనకి ఎక్కువ పాలకూర కరివేపాకు కాంబినేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి. పాలకూర కరివేపాకు స్పినాచ్ ఉంటుంది కదా, ఇక రెండు నాకు తెలియదు అక్కడ ఫ్రెష్ గా దొరుకుతాయి. ఫ్రెష్ లీవ్స్ మంచిగా వాష్ చేసేసేయండి, కాస్త కొంచెం హాట్ వాటర్ లో తీసేసేయండి, కడిగి తీసేసి కొంచెం వాటర్ వేసేసి మిక్సీలో జ్యూస్ చేసేసి దాన్ని కాస్త వడపోసేసి డైరెక్ట్ తాగేసేయండి. మీకు కావాలంటే కొంచెం లెమన్ వేసుకోవచ్చు, దాంట్లో కొంచెం హనీ కూడా వేసుకోవచ్చు. రోజు ఒక గ్లాస్ తాగండి, మంచి ఐరన్ వస్తుంది మీకు. అలాగే తర్వాత హెమోగ్లోబిన్ తక్కువగా ఉంటే మంచి ఎండు ద్రాక్ష లేకపోతే డ్రై డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్ వాటర్ లో సోక్ చేయండి. నైట్ ఒక 4-5 డేట్స్ తీసుకుని ఆ సీడ్ తీసేసి లోపల మీరు ఒక వాటర్ లో వేసేస్తే మార్నింగ్ అవంతా కూడా దాంట్లో ఉన్న జ్యూస్ అంతా వాటర్ లోకి వచ్చేస్తుంది. సో ఆ వాటర్ తీసుకోండి. అంటే డైరెక్ట్ గా డేట్స్ తీసుకోవచ్చు, బట్ డేట్ తీసుకుంటే మళ్ళీ రెగ్యులర్ గా డేట్స్ తీసుకోవడం వల్ల ఒబేసిటీ అంటే వెయిట్ పుట్ ఆన్ అయ్యే ఇది ఉంది కాబట్టి ఆ వాటర్ తీసుకుంటే మనం వెయిట్ పుట్ ఆన్ అవ్వం, అలాగే మాక్సిమం హెమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవుతుంది. గ్రీన్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. క్యారెట్ జ్యూస్, క్యారెట్ పాలకూర, క్యారెట్ కరివేపాకు, క్యారెట్ కొత్తిమీర, క్యారెట్ పుదీనా, ఇలా క్యారెట్ ఎవ్రీడే క్యారెట్ జ్యూస్ ఒక లీఫ్ వేసుకుని తీసుకోవడం చాలా మంచిది. సో రెగ్యులర్ గా తీసుకోండి. ఫ్రూట్స్ ఎక్కువ తినండి. చాలా మందికి ఒబేసిటీ ఉంటుంది. ఒబేసిటీ ఎలా తగ్గాలి, డైట్ చేయాలి. లో ఫ్యాట్, జీరో ఫ్యాట్, తర్వాత నో కార్బ్స్, ఇలాంటి డైట్స్ అని చేస్తారు, కానీ కార్బ్స్ చాలా ఇంపార్టెంట్. సో నేనైతే మీరు ఎక్కువ ఒబేసిటీ కనుక ఉంటే మీరు ఒక మీల్ తీసుకోండి, హ్యాపీగా 1 మీల్ తీసేసుకోండి. మీకు ఏది కావాలో అది, బ్రౌన్ రైస్, ఎక్కువ కర్రీస్, కర్డ్, నెయ్యి, పప్పు అన్ని మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ మాత్రం ఒక మీల్ ఫుల్ ఫ్రూట్స్ పెట్టుకోండి. ఎనీ ఫ్రూట్, ఈ రోజు నేను పపాయ తింటా, ఈ రోజు పొమోగ్రనేట్ తింటా, ఈ రోజు గ్రేప్స్ తింటా, ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకుని మంచిగా ఆల్ ఫ్రూట్స్ తినొచ్చు. ఒక రోజు బనానాస్ తినొచ్చు, ఒక రోజు మ్యాంగోస్ ఉంటే సీజన్, ఆల్ ఫ్రూట్స్. ఇది తినకూడదని ఏం లేదు, ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్ తినండి, బట్ మాక్సిమం క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి. బట్ ఒక మీల్ అది మీకు ఈవినింగ్ డిన్నర్ మీల్ ఓన్లీ ఫ్రూట్స్ పెట్టుకోండి. లంచ్ ఒక మీల్ చేసేసేయండి. మీరు ఏది తిన్నా ఒక మీల్ ఫుల్. ఇడ్లీ తింటారా ఇవాళ తినండి, దోశ తింటారా తినండి. రైస్ బ్రౌన్ రైస్ తీసుకోండి, పాలిష్డ్ రైస్ తీసుకోవద్దు. సో మిల్లెట్స్ తింటారు, ఏదైనా సరే ఒక మీల్ ఫుల్ మీల్ తినేసేయండి. ఒక మీల్ ఫ్రూట్స్ పెట్టుకోండి. సో నట్స్ తినండి, వాల్నట్స్ తినండి, ఆల్మండ్స్ తినండి, సీడ్స్ తినండి. పంప్కిన్ సీడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే వాటర్ మెలన్ సీడ్స్ చాలా మంచిది. తర్వాత ఇట్లాంటివన్నీ కూడా మీరు ఒక మీల్ చేసి మిగతా టైంలో మీరు మార్నింగ్ ఏదైనా సలాడ్ లేకపోతే ఫ్రూట్స్ తీసుకోవచ్చు, లేకపోతే నట్స్ తీసుకోండి. ఈవినింగ్ ఫ్రూట్స్ తినేయండి. అయినా మాకు నైట్ ఆకలి అవుతుంది 8:30-9 కని అనుకుంటే మంచిగా గంజి తాగండి. గంజి అంటే మిల్లెట్స్ కొంచెం వాటర్ వేసేసి బాయిల్ చేసేసి తీసేస్తాం కదండి, గంజి అంటాం. ఓన్లీ ఆ వాటరే, దాన్నే గంజి అంట. దాన్ని మళ్ళీ మంచిగా మీరు సీజనింగ్ ఏమైనా తాలింపు పెట్టుకుని మంచిగా సూప్ ఒక గ్లాస్ తాగండి. మిల్లెట్స్, ఎనీ మిల్లెట్, నైట్ 8:30కి అట్లా. సో మంచి నిద్ర పడుతుంది, మీకు ఆకలి కూడా ఉండదు, B12 వస్తుంది మీకు. సో ఈ విధంగా చేస్తూ ఈ ఆసనాస్ చేస్తే మీకు వెయిట్ కూడా లాస్ అయిపోతారండి మీరు. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆసనాస్ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఇంకా క్లాస్ ఎండ్ చేద్దామండి, ప్రేయర్ చేద్దాం. తర్వాత మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మనం ఇవాళ జస్ట్ లోటస్ ముద్రలో ప్రేయర్ చేద్దామండి. ప్రాణాయామ, ఇది ప్రాణాయామ మంత్రం అంట, గాయత్రి మంత్రం. గాయత్రి మంత్ర మన ప్రాణాయామ మంత్రం ఎందుకంటామంటే శ్వాస ఒకసారి తీసుకుని ఒకేసారి మొత్తం చాంట్ చేసేయాలి, ఎక్కడ బ్రేక్ లేకుండా. మళ్ళీ అగైన్ శ్వాస తీసుకుని మళ్ళీ ఒకేసారి చెప్పాలన్నమాట. సో లోటస్ ముద్రలో, కమలం అంటాం కదా, కమల ముద్రలో కూర్చుని ప్రేయర్ 3 times చేద్దాం గాయత్రి మంత్ర. బ్రీత్ ఇన్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
ఓం భూర్భువస్వః తత్సవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. మీ రెండు చేతులు డ్రాప్ చేసుకుని ఫస్ట్ మీ కళ్ళ మీద ఉంచుకోండి. మళ్ళీ అగైన్ రబ్ చేయండి. మీ రెండు చేతులు రబ్ చేసి మీ పొట్టు మీద మీ స్కిన్ కి టచ్ చేయండి. నాభి దగ్గర కింద నాభి కింద అట్లా పెట్టుకోండి. అగైన్ రబ్ చేయండి. కంఠం దగ్గర పెట్టుకోండి. విశుద్ధి చక్ర అండ్ రబ్ చేయండి. రెండు పాదాలు. సో మనం ఇప్పుడంతా ఎనర్జీ చార్జ్ చేస్తాం. ఎనర్జీ మనం బాడీకి కూడా ఇచ్చాం. ఇప్పుడు మీకేమైనా డౌట్స్ ఉంటే ఇట్లా చెప్తూ ఉంటే చాలా ఉంటుందండి, కానీ మనకున్న టైంలో మాక్సిమం నేను చెప్పానని అనుకుంటున్నాను. చెప్పండి. Thank you, Aruna garu. It's a very, very informative session. It's a lot of information to grasp in one session. Excellent, chepparandi, especially for women. I'm sure I'm getting all good comments, and everybody is really, really enjoying and very informative. Chala questions unnayandi. So just one general question andarki cheptandi. Aruna garu cheppin chala information is very important, and we make sure that we practice it. And the recording will be sent to everybody who's registered, and